జీవితంలో మనం యేసు ప్రభువును చూపిస్తూ యేసు ప్రభువుని గురించి ఆలోచన చేస్తూ మనం దావీదు గురించి ఆలోచన చేద్దాం. చదవండి 4:30 అపోస్తుల కార్యములు 4:30 చేయలేదా? అదే నీ పరిశుద్ధ సేవకుడైన యేసు నామమున. పరిశుద్ధ సేవకుడు క్రియలలో మహత్కార్యములు చేసినటువంటి వాడు. ఎట్లా? పరిశుద్ధతను బట్టే మహత్కార్యాలు జరిగినాయి. తర్వాత కీర్తన 93 కీర్తన 5వ వచనము. 93 కీర్తన 5. యెహోవా ఎన్నటెన్నటికీ నీ పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలము. అయితే ఈ పరిశుద్ధత మీద పెద్దపీట. పరిశుద్ధతను బట్టే దేవుడు కార్యాలు చేస్తాడు. పరిశుద్ధత లేకుండా మనం ప్రభుని చూడలేము. దేవుని కలుసుకోవాలంటే పరిశుద్ధతే అవసరం. మరి ఈ విశ్వాస జీవిత యాత్రలో పరిశుద్ధతను ఎలా కాపాడుకుంటాం? దీనికి దావీదు రాండి ఇప్పుడు 1 సమూయేలు 17వ అధ్యాయం 34వ వచనం. 1 సమూయేలు 17:34. వచ్చి చూడండి, ఇక్కడ దావీదు సింహమును ఎలుగుబంటిని చంపినప్పుడు ఆయన వయసు 11 సంవత్సరాలు. ఇది లేటర్ చైల్డ్హుడ్. ఆ బాల్య నిర్మాణము పూర్తయిన వెంటనే అతను చేసిన మొదటి కార్యము సింహమును ఎలుగుబంటును. ఎంత ధైర్యము! సింహాన్ని ఎలుగుబంటుని చంపాలంటే ఆ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? పరిశుద్ధత. మరి దావీదు అలాగా చంపినప్పుడు పిల్లలు ఏదైనా మంచి పని చేస్తే మెచ్చుకోవాలా? మనకి పిల్లలకు వెరీ గుడ్ అంటే దాన్ని పట్టుకొని వాడు ఎంత ఆనందిస్తాడో, తన్మయిస్తాడో. ఒక మంచి పని చేసినప్పుడు ప్రశంస కావాలి. ఒక మంచి పని చేసినప్పుడు అభినందన కావాలి. ఒక మంచి పని చేసినప్పుడు బహుమానం ఉండాలి. కానీ దావీదుకు ఏమి దొరకలే. బహుమానాలు లేవు, పొగడ్తలు లేవు, మెప్పులు లేవు, తర్వాత ప్రశంసలు లేవు. ఈ దినాలు ఏదన్నా చిన్నగా మంచి పని చేస్తే దాన్ని మొత్తం వైరల్ చేస్తారు. కానీ దావీదు సింహం ఎలుగుబంటి చంపినప్పుడు ఏ పొగడ్తలు లేవు. తను దేవుని బట్టి సంతోషిస్తూ వచ్చాడు. అయితే అక్కడ నేర్చుకోవాల్సింది ఏంటంటే, పిల్లలు ఏదన్నా మంచి పని చేసినప్పుడు వాళ్ళని మెచ్చుకోకపోతే ఏదన్నా డస్ట్బిన్లు వేస్తారు చెత్త తీసుకుపోయి. వెరీ గుడ్ రా, బాగా చేసినావంటే వారు ఓకే, బాగా వాడిని ఏం అనలేదు అనుకో, ఆ డస్ట్బిన్లో ఉన్న చెత్త అంతా తీసి మళ్ళీ అంతటా తల్లుతాడు. మెచ్చుకుంటే ఇంకా యాక్ట్గా మనకు కూడా మానవ జీవితంలో ఆ అభినందన అనేది మనకు అవసరం. మనల్ని మెచ్చుకునేవారు, ప్రేమించేవారు, ఇష్టపడేవారు, మనను అభినందించేవారు లేకపోతే చప్పగా ఉంటుంది లైఫ్. ఉప్పు లేని కూరలాగా ఉంటుంది. ఎవరైనా మనల్ని మెచ్చుకోవాలని ఆశ ఉంటుంది. ఇప్పుడు నాకైతే ఉంటుంది, మీకు ఉంటుందో ఉండదు, అందరికీ ఉంటుందండి. అది మానవ సహజం, అది నేచర్, అది ఉమెన్ నేచర్. అది అయితే దాన్ని మనం తప్పుపడడానికి లేదు. అంటే ఆ వయసులో ఆ బాబుకు ఆ వయసులో అలాంటి అభినందన కావాలి, ప్రశంస కావాలి, పొగడ్త కావాలి. మంచి పని చేసిండే కదా, కానీ మెచ్చుకునేవారు లేరు. అయినా కృంగిపోలేదు. మెచ్చుకునేవారు, అభినందించేవారు, గౌరవించేవారు, ప్రేమించేవారు లేకపోతే కృంగుదల వస్తుంది, ఒంటరి వాళ్ళం అయిపోతాం. అందుకే యవన తరం ఏం చేస్తుందంటే వాళ్ళని అభినందించేవారు కావాలి, మంచి పనిని బట్టి వారిని ఘనపరిచేవారు కావాలి, వారికి బహుమానం ఇచ్చేవారు కావాలి. అందుకే ఎక్కువ బహుమతులు ఎందుకు పెడతారు యూత్కు? వాళ్ళు దానికి అడల్సన్స్ ఏజ్ అంటేనే 15 ఇయర్స్. వాళ్ళు ఏం చేస్తారు? ఎక్కువ బర్త్డేలు అంటే, మ్యారేజ్ ఫంక్షన్లు అంటే, హంగామా అంటే, మ్యూజిక్ అంటే ఇవంటే ఇష్టం వాళ్ళకు. అందుకే సైకాలజీ సబ్జెక్ట్ కాబట్టి నాకు అడల్సన్స్ ఏజ్ గురించి నాకు బాగా తెలుసు. సైకాలజిస్ట్ అమెరికన్ ఆమె ఎవరు ఎలిజబెత్ అర్లాక్ గారు లైఫ్ స్పాన్ డెవలప్మెంట్లో 10 స్టేజెస్ చేంజ్ అంటే దాన్ని డివైడ్ చేసింది.
దాంట్లో అడల్టెసెన్స్ ఏజ్లో యొక్క లక్షణాలు ఏంటి, క్యారెక్టరిస్టిక్ ఏంటి, ఎలా ఉంటాయి, వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుంది, వారి పర్సనాలిటీ ఎలా ఉంటుంది, వాళ్ళ యొక్క ఇంటెలిజెన్స్ ఎలా ఉంటుంది, వాళ్ళ సోషల్ డెవలప్మెంట్ ఎలా ఉంటుంది. పీర్ గ్రూప్ పెట్టుకుంటారు, వాళ్ళ ఏజ్ తగ్గట్టుగా వాళ్ళ గ్రూపులు అవుతూ ఉంటారు. కాబట్టి ఆ ఏజ్లో దావీదుకు గ్రూప్ లేదు. ఫ్రెండ్ ఉన్నాడా ఎవరన్నా? తర్వాత ఉన్నాడు యోనాతాను, కానీ అప్పుడు లేడు. కాబట్టి దావీదు కుంగిపోలే. తర్వాత రెండో విషయాన్ని చూద్దాం మనం. 1 సమూయేలు 17:38. తొడిగించను. వాడుక లేదు. ఎంత చూడండి, అక్కడ వాడుక లేని వాటిని వాడలేదు. క్రైస్తవ జీవితంలో కొన్ని వాడుకోవద్దు, మనం కొన్ని ఉపయోగించవద్దు. ఇప్పుడు గొల్యాతు ఎలా వచ్చిండు, కత్తులు కటార్లు వైభవం దాన్ని అంతా బరువు వేసుకొని వచ్చిండు. కానీ దావీదు సింపుల్, భారము లేకుండా, అంటే అంత బరువు లేకుండా సింపుల్గా ఉరకడానికి, పరిగెత్తడానికి, ఈజీగా శత్రును సంహరించడానికి ఆయన దగ్గర ఆత్మఖడ్గం ఉంది, దేవుని యొక్క ధైర్యం ఉంది. కాబట్టి మనం వాడకలేంటి వాటిని, అంగమ ఆర్భాటాలన్నీ మనం ఎక్కువ పెట్టుకొని సమస్యల వలయంలో చిక్కుకుంటే దేవుని కొరకు సంతోషంగా జీవించలేం. మనకు అన్నీ ఎలా చేస్తామంటే, అది మధ్య మీకు చెప్పిన బరువులు, మనకు కంఫర్టబుల్ డ్రెస్ అయినా చెప్పులైనా ఏదైనా మనకు మంచిగా యూజ్ అవుతాడు, వాటి వల్ల మనకి ఇబ్బంది కలిగేటట్టుగా మనం ధరించవద్దు. దావీదు అది వాడకలేని వాటిని వాడలేదు. క్రైస్తవ నడక ఎలా ఉండాలంటే పరిశుద్ధంగా ఉండాలి. ఇప్పుడు ఉదాహరణ, మనం డ్రెస్ వేస్తున్నామంటే దాని వెనుక ఉద్దేశం ఏంది? దాని వెనుక ఉద్దేశం, కాన్సెప్ట్ ఏంది అసలు? నువ్వు ఒక డ్రెస్సును అలంకరించుకున్నావంటే ఏ ఉద్దేశంతో వేసుకుంటున్నావు? మామూలుగా మనం అలంకరించుకునేటప్పుడు దాని వెనుక ఒక ఆలోచన ఉంటుంది. నన్ను అందరు చూడాలన్నా, లేకపోతే ఇష్టపడాలన్నా, లేకపోతే ఇంకా వగైరా వగైరా థాట్స్ ఉంటాయి. మేమంటే కొంచెం మంచిగా నీట్గా ఉండాలి, సార్లాగా కనపడాలని మేము అనుకుంటాం, పాస్టర్లాగా కనపడాలని అనుకుంటాడు అన్న కూడా. మీరు హీరోలాగా కనపడాలనుకుంటారా? నేను దేవుని బిడ్డలాగా కనపడాలని అనుకుంటే అది అద్భుతం, అదే పరిశుద్ధత. అక్కడ ఇమాజినేషన్, ఊహ అనేది కరెక్ట్ ఉండాలి. ఆ ఊహ కల్పన కథల్లాగా గాల్లో మెడలు కట్టేదాలాగా ఉంటే మాత్రం అది ఆ ఊహ ద్వారానే అపవిత్రత మన జీవితంలోకి వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా దేవుడు చూసి, బిడ్డ శబాష్, నువ్వు బాగున్నావు, నీ డ్రెస్ బాగుంది అనాలి. అది బేసిక్ చేసుకొని నువ్వు జీవిస్తే నీ పరిశుద్ధతకు డోకా ఉండదు ఇక. కాబట్టి ఆ మధ్య ఇక్కడ మేదిపట్నంలో ఒక నలుగురు యవనస్తులు పరిగెత్తి బస్సును క్యాచ్ చేసినారు. దాంట్లో ఒక అమ్మాయి ఎక్కింది, ముగ్గురు కింద పడ్డారు. ఒక అమ్మాయి బస్సు ఎక్కింది, ముగ్గురు కింద పడ్డారు. ఆ ముగ్గురు ఎందుకు కింద పడ్డారు అంటే, వాళ్ళు వేసుకున్నటువంటి చెప్పులు హీల్స్ ఎక్కువ ఉన్నాయి, ఇంత హైట్ ఉంటే కాలు బెనికింది, కింద పడ్డారు. కానీ ఫస్ట్ అమ్మాయి ఎక్కింది, ఎందుకంటే కంఫర్టబుల్, మంచిగా సిల్పర్ లాగా ఉన్నాయి చెప్పులు, మంచిగా స్కిడ్ కాలేదు, మంచిగా బస్సును క్యాచ్ చేసింది, ఎక్కింది. వాళ్ళ చెప్పులే ఆమెకు ప్రమాదం అయింది, వాళ్ళ డ్రెస్సులే వాళ్ళకు ప్రమాదం. నీ శత్రువు నువ్వే చేసుకుంటున్నావు, నీకు నువ్వే శత్రువు, ఎవరో శత్రువు కాదు, నీ ఆలోచనలే నీకు శత్రువు, నువ్వు వేసుకునే డ్రెస్ కూడా నీకు శత్రువు, నువ్వు వేసుకునే చెప్పులే నీకు శత్రువు, నీకున్నటువంటి ఫ్రెండ్షిప్, నువ్వు ఎవరితో ఫ్రెండ్షిప్ చెప్తున్నావు వాళ్ళే శత్రువులు. కాబట్టి దేవుని దగ్గరికి వచ్చినప్పుడు, దేవుని బిడ్డలుగా మనము ఇలాంటి బేసిక్ చేసుకొని మనము పరిశుద్ధతను పునాది మీద కట్టబడి మనం పోయినప్పుడు చాలా అద్భుతంగా ఉంటుంది. అందుకని ఆడ వాడకలేని వాటిని ఆయన వాడలేదు. సెకండ్ స్టెప్ మనం చూద్దాము. దావీదు వయసు అప్పుడు 15 సంవత్సరాలు. చూడండి, 1 సమూయేలు 16వ అధ్యాయము 11వ వచనము. 1 సమూయేలు 16:11. అడగగా సమూయేలు చెప్పగా పిలువనంపించి లోపలికి తోడుకొని వచ్చాను. అయితే ఇక్కడ తర్వాత సమూయేలు
ఆ నూనె పోసి అభిషేకించండు, ఇప్పటి నుంచి నువ్వు రాదు అని చెప్పిండు. ఇక్కడ విషయం ఏంటంటే, తండ్రి దృష్టిలో ఈ చిన్న కుమారుడు లేడు. అప్పుడు దావీదు అనొచ్చు, ఎందుకు పిలుస్తారే దావీదు రారా, మన ఇంటికి ఎవరో సమీల్ అంటే ప్రవక్త వచ్చిందట, నేను పిలుస్తున్నాడంటే ఆయన పోయిండు. తర్వాత ఏడుగురు కుమారులు దేవుడు నిరాకరిస్తే 8వ వాడైన కడసారి అయిన దావీదును దగ్గర పిలిచి అభిషేకించాడు. అంటే చిన్నవాడు ఇంట్లో ఉండాలి వాస్తవానికి, పెద్దవాడు బయటికి వెళ్ళాలి. కానీ చిన్నవాడిని బయటికి పంపించినాడు. తర్వాత తండ్రి కూడా ఆ చిన్నవాడిని గుర్తుపెట్టుకోలే, ఇంట్లో ఆప్యాయతను కోల్పోయాడు. మనం అలా ఉంటే చచ్చిపోవాలనిపిస్తుంది నాకైతే. మా అమ్మ నన్ను ప్రేమించలేదు అనుకుంటే చాలా నేను బతికెందుకురా అనిపిస్తుంది. కానీ దావీదు అలా కృంగిపోలే. అప్పుడు సమూయేలుతో అనవచ్చు, నిజంగా దేవుడు నన్ను పిలిచాడా అంటే, నేను పిలవలేదు, మీ అన్నలందరినీ చూసినారు, ఈయన కాదు అన్నాడు. మరి ఎవరున్నారు? కడసారి వాడు ఒకరున్నాడు అంటే అతను తీసుకొచ్చి, నేను కోరుకున్నవాడు ఇతడే అన్నాడు. అక్కడ సమూయేలు అభిషేకించి నూనె పోసి అభిషేకించి రాజుగా నియమిస్తూ వచ్చినారు. ఇక్కడ చూడండి, అర్థం చేసుకోండి, అక్కడ ఆప్యాయతను కోల్పోయాడు. ప్రశంసలు లేవు, గుర్తింపు లేవు. మనకైతే ఇన్ని మంచి పనులు చేశాడని ఎవరు మెచ్చుకోవడం లేదు. ఇంతగా నేను గొర్రెలు కాచి అడవిలో పోతే ఇంటికి రాగానే తల్లిదండ్రులు ఇంకా మంచి అడుగు మా బాబు వచ్చిండు తీసుకొచ్చి పరిచయం చేయాలి కదా సమూయేలుకు. కానీ అనేకసార్లు మన జీవితంలో ఈ బ్యాలెన్స్ తప్పుతుంది. తల్లిదండ్రులు కొంచెం మనకు చిన్న చూపు చూడవచ్చు, కానీ దేవుడు మనల్ని చూడడు. ఓసారి అరే నా కడుపున చెడబుట్టినవారు, నన్ను చచ్చిపోతే బాగున్నాను కూడా అనే తల్లిదండ్రులు లేకపోలేదు. అలాంటి పరిస్థితుల్లో దేవుడు మనల్ని, ఆయనే నిజమైన తల్లి తండ్రి, ఆయన పక్షపాతం లేనివాడు, తనను ఇష్టపడే వారందరినీ కూడా ఆదరించేటువంటి దేవుడు. ఆప్యాయత లేకపోతే ఎట్లా? కన్న తల్లిదండ్రుల దగ్గరనే ఆప్యాయత లేకపోతే, తల్లిదండ్రులే చిన్న చూపు చూస్తే, తల్లిదండ్రులే మర్చిపోతే, తల్లిదండ్రులే ఆ బాబును గౌరవించకపోతే ఎంత బాధ ఉంటుంది, ఎంత పెయిన్ ఉంటుంది దావీదుకు. అందుకనే దావీదు కృంగిపోల, బే అని ఎడవలేదు. యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుతున్నాను. అందుకే మన జీవితంలో డిస్కరేజ్మెంట్ అనేది జరుగుతుంది. స్కూల్లో కానీ, కాలేజీలో కానీ, మన ఫ్యామిలీలో కానీ, ఎక్కడెక్కడైనా కూడా మనం తక్కువ చేసే ప్రజలు ఉంటారు. బాధపడొద్దు. మనం అందరినీ ఒక 10 మంది మనం ఒక ఫంక్షన్కి వెళ్ళినాం, అందరినీ మంచిగా చైర్లు వేసి వాళ్ళకి భోజనాలు పెట్టి వాళ్ళతో ప్రీతిగా మాట్లాడతారు. మనతో ఎవరు మాట్లాడలేరు, ఎవరు కూర్చోమంటం లేదు, ఎవరు మన కుర్చీ కూడా వేయడం లేదు. ఎట్లా అనిపిస్తుందాడా? అవసరంగా వచ్చిండ్రా ఇడికి అనిపించదా? ఎంత మనసు కృంగిపోద్ది. అలాంటి పరిస్థితుల్లో మనం దేవునిపై ఆధారపడి ముందుకు పోవాలి తప్ప ఆ మనుషులు ఇచ్చే గౌరవం, అభినందనలు, ఆప్యాయత మీద మన ఆత్మీయ జీవితాన్ని బేసిక్ చేసుకోవద్దు. మన బేసిక్ చేసుకోవాల్సింది, బై స్టాండ్ అయ్యవలసింది పరిశుద్ధత. ఈ దినాల్లో ఒక దయ్యాన్ని వెళ్ళగొట్టాలంటే ఎవరు రావాలి? పరిశుద్ధత ఉన్నోడే దయ్యాన్ని వెళ్ళగొడతాడు. నువ్వు ఇన్ని మిద్దెలు మేడలు కట్టి ఉద్యోగాలు చేసి పరిశుద్ధత లేకపోతే నరకంలే కదా నువ్వు పడేది. ఎన్ని చర్చిలు కట్టినా, ఎన్ని ఆత్మలు సంపాదించినా పరిశుద్ధత లేకపోతే పరలోకం లేదు, పరిశుద్ధత లేకపోతే దేవునితో సంబంధం లేదు. నేను ఒక రియల్గా జరిగిన సంఘటన చెప్తాను. గోల్కొండ ఎక్స్ప్రెస్లో నేను మామూలు నుంచి ఇటు వస్తున్నాను. నేను కూర్చున్నా, నా పక్కన ఎవరు కూర్చోవడం లేదు. బస్సులో వెళ్ళి కూడా నా పక్కన ఎవరు కూర్చోరు. నేను అనేకసార్లు అనుకుని, నేను దొడ్డుగున్న కావచ్చు, నల్లగున్నను, అందుకని ఇష్టపడతలేరు ఎవరు, నా పక్కన ఎవరు కూర్చోవడం లేదు ఫీల్ అయ్యేది. ఇంటికి పోయి ఒకసారి ప్రార్థన చేసిన, ప్రభువా ఇంత దొడ్డుగుండి నల్లగా ఉంటే నా పక్కన ఎవరు కూర్చుంటలేరు, ఏంది ప్రభువా నాకు బాధ అనిపిస్తుంది. నన్ను ఇంత దొడ్డుగా చేతివి, కర్రగా చేతివి, ఎవరు పక్కన కూర్చోపోతే నేను ఒంటరిగా కూర్చుంటున్నా, ఒంటరిగా పోయి వస్తున్నా, ఇదేం బాధ ప్రభువా నాకంటే. అప్పుడు ప్రభు, అది పరిశుద్ధతకు పక్కబడి ఎవరు రారు బాబు, నీకు అర్థం కాదండి, నాకు పరిశుద్ధత ఎన్నటెండకి నా మందిరమునకు అనుకూలమని మాట్లాడాడు. తర్వాత నేను ఒకసారి రాజధాని ఎక్స్ప్రెస్లో నేను పోతున్నప్పుడు ఆ పక్కబడి కూర్చున్న వాళ్ళు లేచిపోయి అంటే మామూలు లేచిపోయిందండి. ఏంది అంకుల్ మీరు షార్ట్ వస్తున్నారు అన్నది. నేను కరెంట్ అయితే ఏం పెట్టుకోలేదు, మరి షార్ట్ ఎట్లా వస్తున్నారో నాకు అర్థం కాలే. దట్ ఈజ్ హోలీ, అది పరిశుద్ధత. పరిశుద్ధత ఉన్నప్పుడు మనం ఒంటరి వాళ్ళమే.
పరిశుద్ధత ఉన్నప్పుడు ఎవరు మనల్ని ప్రేమించరు, పరిశుద్ధత ఉన్నప్పుడు ఎవరు గణపరచరు, సన్మానించరు. మీకు ఇది జరిగిందా ఎప్పుడన్నా? అందరూ తప్పు చేసిన వాళ్ళు అందరూ తప్పించుకోపోతారు, మనం ఎప్పుడో ఒకసారి తప్పు చేయనేచ్చేమో, తప్పు చేస్తే పట్టుబడిపోతాం. అరే ఇదేందిరా బాబు, ఒక బైక్ మీద ముగ్గురు ఎక్కిపోయారు పోలీసు వాళ్ళు, 3 బ్యాచ్లు పోయినాయి, 3 బండ్లు. కానీ వెనక బ్యాచ్లో అలా ముగ్గురిట్లో ఒక క్రైస్తవుడు ఉన్నాడు, ఆ బండిని ఆపుతాడు పోలీసోడు. సార్ ముందు వాళ్ళు 3 బండ్లు పోయినాయి కదా, వాళ్ళు ఆపలేదంటే, వాళ్ళు నాకు కనపలేదురా, నువ్వు కనపడ్డావు, ముగ్గురు ఎందుకు ఎక్కిర్రు, చాలన కట్టు అంటాడు. అదే ఏమో ముగ్గురు వేరునేమో వాళ్ళని ఏమనలే, నన్ను పట్టుకున్నాడు వీడు, నేను చాలన కట్టాలంటాడు. నాకు ఒకటి కూడా ఇట్లా జరిగింది. ఎట్లా జరిగింది తెలుసా? ఎందుకు ఇట్లా జరుగుతుందంటే, యేసు ప్రభు యొక్క ముద్ర మన మీద ఉంటుంది. మనం తప్పులు చేస్తే ఆయన ఒప్పుకోడు. నేను డిగ్రీ రాస్తున్నప్పుడు నేను రాయలే, అంతకుముందు దేవుని నమ్ముకున్నప్పుడు 1, 6 రాసినట్టు గుర్తు ఫస్ట్ ఇయర్లో. నా పక్కన అటు ఒకటి ఇటు ఒకటి ఏం చేసిన, ఈ చిట్టి వానికి ఏమని నాకు ఇచ్చా, నేను వానికి ఇచ్చిన, ఇంత లెక్క కార్డు వచ్చింది. నేను నిజంగా చెప్తాను, అది ఒక 4 రోజులు బాధపడ్డా. వాడు ఎందుకు నాకు ఇచ్చిండు, వీనికి ఎందుకు, నేను వాళ్ళ మధ్య మీడియేటర్ లాగా, వాడు ఇస్తాడు, సార్ ఇది వానికి అంటే ఇది తీసుకొని నేను వాళ్ళకి ఇచ్చేది. నేను రాయలే, నాకు వచ్చు అది ఆన్సరు. సెలవు నా దగ్గర రాగానే వాడు వచ్చిండు అక్కడ, నేను వాడికి ఇచ్చినదే తీసుకురా బాబాని చిట్టి వరకు ఎక్కడ ఇచ్చిందంటే ఈయన ఇచ్చినట్టు వాడు నా పేరు చెప్పాడు. మొత్తం 8 మంది 9 మంది బుక్ అయ్యారు, డిబార్ అయ్యారు, అందరు కాలు పట్టుకున్నారు, మరి ఇచ్చారు. మరి నేను అప్పుడు దేవుని నమ్ముకున్న, బాప్టిజం చేసుకున్నా, నేను కాలు పట్టుకోలేను కదా, ఎట్లా కావాలి, ఇది ఫైనల్ ఇయర్ ఒక్కటే ఉంది, ఇది అయిపోతే కథం, ఇది లాస్ట్ ఎగ్జామ్, అది నీకు ఎట్లా చెప్తే అట్లా వింటారు. కానీ అర్థం కానీ ప్లీజ్ సార్ నేను ఆల్రెడీ టీచింగ్ చేస్తున్నా, వినలే. తప్పు చేయక నేను కాలు పట్టుకుని నా చేత కాదని వచ్చిన, ఇంటికి వచ్చి ప్రార్థన చేసుకున్నా, ప్రభువా నేను చిట్టి రాయలేదు, నీకు తెలుసు, వాడెవడో ఇచ్చిండు దరిద్రుడు, వీడెందుకు నాకు తీసుకునే, వాడు నా పేరు చెప్పే, నీ నిమిత్తం మాత్రం నేను తప్పు చేయలేదు ప్రభు, నీకు తెలుసు కదా, నువ్వు ఆపొచ్చు కదా. దేవుని దగ్గర 4 రోజులు అడిగింది, మొత్తం నా డిగ్రీ అంతా క్యాన్సిల్ చేసి పడేసినాడు. నిజంగా చెప్తున్నా, 3 ఇయర్స్ మొత్తం గుండుసన చేసిండు, మొత్తం ఫీజులు కట్టుకుని మళ్ళీ రాసుకోపో, యూనివర్సిటీ పోయినా, సార్ నేను రాలేను, చేయను అట్లా చేయను సార్ నేను అంటే. అప్పుడు ప్రభు దగ్గర ప్రార్థన చేస్తే, నాకు ఒరిజినల్ కావాలి, నా బిడ్డలు తప్పులు చేస్తే నేను ఊరుకోను. ఇక తర్వాత ఫీజు కట్టి ఒక కత్తి అడబెట్టి రాసిన, ఎవడొస్తో రాని చూసుకుందామని. ఎవడు అంత కోపం, కళ్ళ ఎవడట్టి ఇట్లా వస్తే కళ్ళల్లో నిప్పులు తెచ్చి చూసిన, ఇట్లా ఇట్లా ఏళ్ళతో బడి సంపత అన్నట్టుగా చూసాడు వీడు, కళ్ళతో చూసిన ఇట్లా. ఇక రాస్తే ఫస్ట్ క్లాస్ మార్కులు వచ్చింది. మా ఆవిడ నన్ను ఏమంటే, ఇంత బతికి ఇంటికి వచ్చినట్టు నువ్వేంది ఇది చదువుతుంది అనుకోడు. అంటే కొన్నిసార్లు అలా దేవుడు పట్టుబట్టి ఇస్తాడు. అందరూ చేస్తున్నారు, మనం చేయడానికి వీల్లేదు. అందరూ పాపం చేస్తున్నారు, అందరూ అబద్ధం చేస్తున్నారు, అందరూ యాక్షన్ చేస్తున్నారు, అందరూ నటన చేస్తున్నారు, అందరూ డ్యాన్సులు చేస్తున్నారు, నువ్వు చేస్తావా? నేను యూదులను కనుక ఆ పని నేను చేయలేను. కాబట్టి దాన్ని గుర్తుపెట్టుకోండి, మనం పరిశుద్ధత మీద బేసిక్ చేసుకొని మనం ముందుకు సాగాలి. కాబట్టి ఆప్యాయత, తల్లిదండ్రుల ఆప్యాయత కోల్పోయి, ప్రశంసలు లేవు, అభినందనలు లేవు, అయినా దావీదు కృంగిపోలే. ఇప్పుడు రండి 1 సమూయేలు 17వ అధ్యాయము 28వ వచనము. నీ గర్వమును నీ చెడుతనమును కనబడుతున్నాయి అన్నాడు. చూడండి, సొంత అన్న తండ్రి మాట విని వారికి ఆహార పదార్థాలు తినుబండాగారం తీసుకొని వస్తే, అరే బాబు తమ్ముడు బాగున్నావా, గొర్రెలు బాగున్నావా, ఎట్లా ఉన్నావు, ఏ సంగతి, ప్రేమ కలిగి పలకరించే మాటలు లేవు. కానీ అక్కడ డిస్కరేజ్ చేసి, నీ మాటలు, నీ చెడుతనం, నీ గర్వము ఇవంతా నాకు కనబడుతుంది, ఎందుకు వచ్చినావు, యుద్ధం చూస్తానికి వచ్చినావు నువ్వు అని డిస్కరేజ్మెంట్ చేశాడు. సొంత అన్న తనకు బాధపడేటట్టుగా, గాయపడేటట్టుగా, కుంగిపోయేటట్లుగా మాట్లాడుతూ వచ్చినారు. ఇది ప్రతి కుటుంబంలో జరుగుతుంది. అన్నలే, అక్కలే, తోబుట్టువులే, డిస్కరేజ్మెంట్. ఇది బ్యాలెన్స్ చేసుకోవాలి. ఫస్ట్ ఎలుగుబంటిను సింహంని చంపినప్పుడు ప్రశంస లేదు,
తర్వాత తండ్రి ఇంటిలో ఆప్యాయత లేదు, తర్వాత అన్నదమ్ముల దగ్గర ఆ యొక్క స్నేహం, ఆ ప్రేమతత్వం లేదు, ఆ ప్రేమ లేదు. కాబట్టి అప్పుడు దావీదు కృంగిపోలే. ఇది మనకు అడుగడుగున జరుగుతుంది. ఆనాడు దావీదుకు జరిగింది మనకు కూడా జరుగుతాయి. ఈ డిస్కరేజ్మెంట్ని మనం జయించాలా. మనం ఎవరు పట్టించుకోకపోయినా పర్వాలేదు, దేవుడు ఉన్నాడనే కాన్సెప్ట్తో, దేవుడు నాకు తోడున్నాడనే ఆలోచనతో ముందుకు సాగలే తప్ప డిస్కరేజ్మెంట్ కావద్దు. అది గుర్తుపెట్టుకోండి. అందుకనే దావీదు తర్వాత ఇప్పుడు ఎక్కడికి వచ్చిండు రాండి. ఇప్పుడు 1 సమూయేలు అన్నల మధ్య వైరము, ద్వేషం తను అనుభవించిండు, డిస్కరేజ్మెంట్ను అనుభవించిండు. ఇప్పుడు రాండి 1 సమూయేలు 17:46. చదవాలి ఇంకా. అప్పుడు యెహోవా కత్తి చేతను ఈడ చేతను రక్షించువాడు కాడని ఈ తరమరందరూ తెలుసుకొందురు. ఇశ్రాయేలు ప్రజల్లో దేవుడు ఉన్నాడని రుజువుపరుస్తా అన్నాడు. యుద్ధం యెహోవాదే అన్నాడు. కాబట్టి దావీదు గొల్యాతును యుద్ధం చేయడానికి, ఆ గొల్యాతును జయించడానికి తనకున్నటువంటి మాటలు, ఇది గొల్యాతు మీదికి పోవడానికి ఆయనకు ఏ అనుభవం వచ్చింది? సింహమును ఎలుగుబంటును చంపిన ఎక్స్పీరియన్స్ ఇక్కడ యూజ్ చేసుకుంటుండు. ఒక అనుభవాన్ని మర్చిపోవద్దు మనం. దేవుడు మనకు అనుభవాలు ఇస్తాడు. ఆ అనుభవాన్ని మనం పట్టుకున్నప్పుడే విశ్వాస జీవిత యాత్రలో ముందుకు పోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఈ గొల్యాతు లాంటి సమస్య, ఇప్పుడు ఉదాహరణ దావీదు ఇట్లా ప్రార్థన చేయొచ్చు, ప్రభువా ఈ గొల్యాతుని చంపేయి ప్రభువా. జాగ్రత్తగా వినండి. దీని కొరకు నేను ఇంతసేపు వర్తమానం చెప్పింది. ఈ 5 నిమిషాల వర్తమానం మీకు అర్థమైతే లైఫ్లో ఎంజాయ్ చేస్తారు. క్రైస్తవుడు ఎప్పుడు కూడా డిస్కరేజ్మెంట్లో ఉండొద్దు, కృంగిపోయి ఉండొద్దు, సింహములాగా ఉండాలి అంతే. మా కాలేజీలో అంటారు నన్ను, ఏం సార్ నువ్వు అస్సలు టెన్షన్ తీసుకోను, ఇంత నిమ్మకు నీరెత్తినట్టు ఉంటావు, అసలు ఏందని అంటారు. వాళ్ళు ఏమేమో అంటారు. నేను నిండు గుండలాగా కదలకుండా మెదలకుండా హ్యాపీగా ఉంటాను. ఆ ముఖంలో చిరునవ్వు తప్ప ఇంకోటి నేను కనపరచను. ఏదో ఎప్పుడన్నా ఒకటి హెల్త్ ప్రాబ్లం ఉంటే తప్ప. సరే, ఇప్పుడు దావీదు ఇట్లా ప్రార్థన చేస్తూ, ప్రభువా ఈ గొల్యాతును చంపే ప్రభువా అని. మనం అట్నే చేస్తాం కదా. గొల్యాతును చంపేస్తే దావీదుకి వీలు ఏముంది కదా. దేవుడు అని మరి పేతురు చేపలు పట్టినప్పుడు చేపలు ఏం పట్టలే రాత్రి అంతా. మరి రాత్రి అంతా ఏం చేపలు పడినప్పుడు మరి ప్రభు బట్టి ఇవ్వచ్చు కదా. ప్రభు నువ్వు బట్టి, ప్రభు నీ రాత్రి అంతా కష్టపడ్డా, నా వల్ల కాలేదు, నువ్వన్నా బట్టి అంటే నువ్వు బట్టితే నువ్వు కూర్చుంటావు. మాకు నీకు ట్రైనింగ్ ఎప్పుడు రావాలా? అందుకే గైడెన్స్ ఇచ్చిన, అరే బాబు ఇట్లా కాదు, నువ్వు వలన లోతుకు నడుపు, కుడి పక్కన వెలబయ్యి, అప్పుడు నీకు పడతాయి అన్నాడు. సజెషన్, గైడెన్స్ అనేది ప్రభు ఇస్తాడు. అందుకే ఇప్పుడు ఒకవేళ యేసు ప్రభు పట్టిన అనుకో, పేతురు ఎప్పుడు ఇట్నే ఉంటాడు. ఇప్పుడు పేతురు చేపలు పట్టిన అనుకో, ఇట్లా ఉంటాడు. నువ్వు ఇట్లా ఉండాలనా ఇట్లా ఉండాలనా? కాబట్టి మనం రాజులుగా చేస్తాడు ఆయన. ఇప్పుడు గొల్యాతును చంపేటందుకు, ఆ గొల్యాతు లాంటి సమస్యను జయించడానికి ప్రభు సాయం చేస్తాడు. కానీ ఆ సమస్యను మనమే జయించాలి. ఇంటెలిజెన్సీ అంటే అదే, దాన్ని ప్రజ్ఞ అంటారు. ప్రజ్ఞ గలవారందరినీ నా కొరకు పిలువండి, ప్రజ్ఞ గలవారందరినీ ఏర్పాటు చేసుకోండి. ప్రజ్ఞ అంటే కృంగిపోయి, నిరాశపడి, భయపడి పారిపోయేది కాదు. సమస్యను జయించేదే ఇంటెలిజెన్సీ. సమస్యను జయించకపోతే నువ్వు పిరికి పొందవు, నువ్వు దేవుని బిడ్డవు కాదు. సమస్య లేనివాడు ఎవరు లేడు. ఆ సమస్యను జయించడానికే ప్రభు సాయం చేస్తూ ఉన్నాడు. యుద్ధం యెహోవాదని, దేవుని కొరకు, యెహోవా కొరకు, దేవుని కొరకు నువ్వు చేస్తే దాంట్లో సక్సెస్ అవుతావు. నీ కొరకు నువ్వు చేస్తే అది ఓడిపోతావు. అందుకని దావీదు యుద్ధం యెహోవాదే అని అక్కడ మరి గొల్యాతుతో యుద్ధం చేసినాడు. గొల్యాతును చంపినాడు. చంపిన తర్వాత ఇక్కడ పెద్ద ప్రమాదం వచ్చింది. ఏమొచ్చింది? సౌలు 1000 కొలది, దావీదు ఇంతకాలం రాలే పొగడతా వచ్చిందా?
సింహంను చంపినప్పుడు రాలే, ఎలుగుబంటి చంపినప్పుడు రాలే, ఇక అన్నం తెచ్చినప్పుడు రాలే, మళ్ళీ సమయాలు అభిషేకించినప్పుడు రాలే, పొగడతలు గణతలు ఏం రాలే. ఇప్పుడు వచ్చింది, శత్రువులు ఎక్కువైపోయారు. అరే మెచ్చుకుంటే ఒక బాధ ఉంది, మెచ్చుకోకపోతే. దీన్ని బ్యాలెన్స్ చేసుకుని నడవడమే పరిశుద్ధత. ఇప్పుడు పొగిడితే, ఎవరైనా పొగిడితే ఏమొస్తుంది? గర్వం వస్తుంది. కానీ దావీదుకు గర్వం రాలే. ఏ అన్నా నువ్వేందన్నా తోపు, నీ షర్టు బాగుంది, నీ మార్కులు బాగున్నాయి, అందరు నిన్ను మెచ్చుకుంటారు, నీ డ్యాన్సు ఇది, నీ క్రాప్ బాగుంది, నీ అద్దాలు బాగున్నాయి అంటే ఓ ఐఎమ్ సో బాగున్నావు, మురిసిపోతాం కదా, మెలకలు తిరుగుతాం ఇట్లా. మనం ఎవరైనా మెచ్చుకుంటే ఆగం, గర్వం వచ్చేస్తుంది. కానీ దావీదుకు గర్వం రాలేదు. అది పరిశుద్ధత. ఎవరు మెచ్చుకున్నా, డిస్కరేజ్ చేసినా, సన్మానించినా, అవమానపరిచినా, గాయపరిచినా, ఏ చేసినా పరిశుద్ధత కోల్పోకుండా జీవించడమే పరిశుద్ధత. అందుకే పరిశుద్ధత కాపాడుకునే దేవుని చిత్తం. దేవుని చిత్తం ఏంది? ఆయన పట్ల, నీ పట్ల ఆయన పర్పస్ ఏంది? నువ్వు ఉద్యోగాలు సంపాదించి, అవి సంపాదించి, ఈ సంపాదించి పరిశుద్ధత లేకుండా నరకంలో పడితే ఇష్టమా? నీకు ఉద్యోగం రావాలి, నీకు ఈ లోకంలో ఘనత రావాలి, మెప్పు రావాలి. మరి పరిశుద్ధత లేకపోతే మరి ప్రభువుకు నీకు సంబంధం లేదు కదా. నోట్ దిస్ పాయింట్, మీరు ఆలోచన చేయండి. కాబట్టి ఈ దినాల్లో ఏమీ పరిశుద్ధత లేకపోయినా పర్వాలేదు, కానీ అన్నీ కావాలని ఆలోచన చేస్తాడు. ఒకడు సర్వలోకాన్ని సంపాదించి తన ప్రాణం పోగొట్టుకుంటే వానికి ఏమి ప్రయోజనము? యవనస్తులారా, మీకు చదువు, ఉద్యోగము, ఈ లోకంలో ఘనతలు, మెప్పులు, పొగడ్తలు వచ్చినా రాకపోయినా బాధ లేదు. కానీ పరిశుద్ధత లేకపోతే బి కేర్ఫుల్, చాలా ప్రమాదం ఉంటుంది. ఆనాడు బబులోను సామ్రాజ్యాన్ని కదిలించింది ఎవరంటారు? పరిశుద్ధత. ఈనాడు ప్రపంచమంతా యేసు ప్రభు పైన యుద్ధం చేస్తుంది. ఎందుకు? పరిశుద్ధత. ఆయన సజీవుడు. చచ్చిపోయిన వానికి శత్రువులు ఉంటారా? ఎవరు ఉండరు. బతుకున్న వానికే శత్రువులు కదా. నేను చచ్చిపోతే నాకు శత్రువులు ఉంటారా? బతుకున్న వానికే శత్రువులు. మన ప్రభు బ్రతుకున్నవాడు, సజీవుడు కాబట్టి లోకమంతా పోరాటం చేస్తుంది ఆయన మీద. మనం భయపడవద్దు. కాబట్టి మనం పరిశుద్ధతను కాపాడుకోవాలి. అందుకే ఆ నలుగురు యవనస్తులు పరిశుద్ధతను కాపాడుకోవడానికి రాజు భుజించే భోజన పదార్థాలు మానివేసి వాళ్ళు కడగా ఉన్నందుకున వారి ముఖములు కలగా ఉన్నాయి. కాబట్టి బబులోను సామ్రాజ్యములో విశేషమైన జ్ఞానం ఇచ్చి బబులోను సామ్రాజ్యాన్ని తీసుకొచ్చి ఆ నలుగురు యవనస్తుల చేతులు పెట్టిండు దేవుడు. ఇట్లా పట్టిరు బబులోను సామ్రాజ్యాన్ని. ఏంటిది? పరిశుద్ధత. ఈరోజు ఈ ప్రేమనగర్ని కదిలించాలంటే ఏ శక్తి, ఏ బలం అవసరం లేదు. పరిశుద్ధత ఉందా, ఇట్లా కదిలిస్తావు. భక్సింగ్ గారికి కూడా అదే నా టెస్ట్ మనీ. రాత్రంతా ప్రార్థన చేసిండు పరిశుద్ధంగా ఉండి కన్నీటితో. భక్సింగ్, అన్నీ వదిలిపెట్టినావు కదా, భార్య పోయింది కదా, పిల్లలు పోయినాయి కదా, అన్ని ఆస్తులు పోయినాయి కదా, ఉద్యోగం పోయింది కదా, చదువు పోయింది కదా, అన్నీ పోయింది కదా, ఇంకేం కావాలా నీకు? లేదు ప్రభా, నాకు ఆత్మలు కావాలి. ఇగో ప్రపంచం నీ చేతుల్లో పెడుతున్నా. ఒక్కసారి ఊపితే ప్రపంచం అంతట్లో ఎబ్రోను సావాసం, ఎబ్రోను విశ్వాసులు. ఈనాడు ఆ కన్నీళ్ళల్లో జన్మించిన బిడ్డలవి మనం. పల్లవరపు కొండలపైన ప్రత్యక్షమైన ఆ దర్శనం అపోస్తుల కార్యములు 2:42 ప్రకారం మన జీవితాలు, మన కుటుంబాలు, సంఘాలు ఆశీర్వాదంలోకి రావడానికి దేవుడు కృపణిస్తూ వచ్చినాడు. అందుకే దినాన మీరు ఒక విషయం చెప్తా, నేను ఆయన మనల్ని ఎప్పుడూ తక్కువ చేయడు, మనల్ని ఎప్పుడైనా నిరాకరించడు. ఒక సంఘటన, మా పాప యుఎస్ఏ వెళ్ళింది. అక్కడ అసలు వీసా రావడానికి ఢిల్లీలో వీసా ఇంటర్వ్యూ ఉంది. ఇంతకుముందు కూడా నేను చెప్పినట్టు గుర్తు. ఆ వీసా అయితే నేను మా పాప వెంబడి వెళ్ళినాను. డాడీ ప్రార్థన చేయి, డాడీ ప్రార్థన చేయి, ప్రార్థన చేయండి ప్రార్థన చేసింది. నాకు ఇష్టమే లేదు. సరే 8:30కి ఆమెకి ఇంటర్వ్యూ ఉంది. ఇంటర్వ్యూ ఉన్నప్పుడు నేను సరే వెళ్ళు నాన్న అను. వెళ్ళిందా నాన్న అంటే ఆమె వెళ్ళి ఇంటర్వ్యూ పోయింది, ఇక రావట్లేదు. అందరూ ఇంటర్వ్యూలో ఫెయిల్ అయిన వాళ్ళు అందరూ వచ్చి ఏడుస్తూ ఉన్నారు. తల్లి మీద బిడ్డ, బిడ్డ మీద తల్లిదండ్రులు ఇట్లా పడి ఏడుస్తూ ఉంటే, అరే మా పాప రావట్లేదు. అక్కడ 5 నిమిషాలు ఇంటర్వ్యూ, ఇప్పుడు 8:30 పోయింది, 9:15 అవుతుంది, రావట్లేదు. నాకు అప్పుడు అనిపించింది మా పాపకి ఇట్లా ఇక ఇంటర్వ్యూలో ఫెయిల్ అయింది, ఇక ముఖం చూపెట్టలేక ఎక్కడన్నా చనిపోయిందేమో, లారీ కిందనో ట్రాక్టర్ కిందనో పడిపోయిందో. ఎందుకంటే మా కుటుంబంలో 15 మెంబర్స్ డాక్టర్లు. నేను కూడా మా పాపను డాక్టర్ని చేయాలని చాలా కష్టపడ్డాను. నీట్ 2 సార్లు రాపించిన, ఎప్పుడు రాలేదు.
ఇక నాకు కూడా బాగా ఉండే అక్కడ బర్త్డేలో పోయినప్పుడు అక్కడ పోయినప్పుడు మీ పాపకు నీట్ ఎందుకు రాలేదు, డాక్టర్ ఏం చేపిస్తలేవు, ఇది చేపిస్తలే, అన్నీ చీటిపోటు మాటల్లో పాప విసిగిపోయింది. డాడీ ఇండియాలో ఉండను డాడీ, నేను పోతా. మరి ఎటరా అంటే ఇక అమెరికా పోతా అంటే ఏదో కష్టపడి ఆ ప్లాటో గీటో అమ్మి అన్నీ ఇక గీకి మొత్తం ఆమె మీద ఖర్చు పెట్టినాం. ఇప్పుడు ఈమె సరే వీసా వస్తుందో అని చూస్తే ఈమె పోయింది, రాలేదు. ఇక అటే ఇంటర్వ్యూ అయిపోయింది, ఆమె అటే వెళ్ళిపోయింది. నేను ఈ పాప ఎడిపోయింది, ఎక్కడ పోయింది, ఎడపోయింది అనేది బాగా వెనుకలాడి బాధపడకుండా అక్కడికి వస్తే ఆ కౌంటర్ కాడికి వస్తే లేదు, ఇంకా బాధ ఎక్కువ అయిపోయింది. పాప కనపడపోయేసరికి ఏదో సంథింగ్ ఏదైనా బిడ్డ ఏదైనా సూసైడ్ ఇట్లా చేసుకుంటుందా, అట్లా బాధ తట్టుకోలేక అన్నీ డిస్టర్బ్ జరిగింది ఆమెకు, అన్ని అవమానాలు గుండా వచ్చింది. కాబట్టి ఆమె అట్లా కృంగిపోయి ఉండవచ్చు. నేను అనుకున్న ప్రభుతో ప్రార్థన చేసిన, ప్రభువా నువ్వు ఏమన్నా చేయగాని నా బిడ్డ ఏడ్చకుండా తలదించుకొని కృంగిపోయి నా దగ్గరికి వస్తే నేను తట్టుకోలేను ప్రభువా, అదొక్కటి నేను కోరుతున్నా, అదొక్కటి సాయం చేయాలి. నాకు కన్నీళ్ళు ఆగుతలేవు. పాప అసలు పోయినాయి 5 లక్షలు పోయినాయి. బిడ్డకు ఇంపార్టెంట్ కానీ అమెరికా లేకపోయినా పర్వాలేదు బతుకుతాం, ఉద్యోగాలు లేకపోయినా బతుకుతాం, చదువు లేకపోయినా బతుకుతాం, కానీ నాకు బిడ్డ కావాలి ప్రభువా. నాకు బాగా నా గుండె కొట్టుకుంటా ఉంది. అప్పుడు ప్రార్థన చేసుకొని ముందుకు పోతూ ఉంటే మా పాప ఎవరో ఆమె ఇంటర్వ్యూ అయిపోయింది, వాళ్ళ ఫ్రెండ్ కనబడితే ఈమె దగ్గరికి అందరూ వస్తున్నారు. ఎట్లా అడిగారు ఇంటర్వ్యూ ఏంది ఏం సంగతి అని ఈమెకు సజెషన్ ఇవ్వడానికి అందరూ వస్తూ ఉన్నారు. నా దగ్గర డాడీ వీసా అప్రూవల్ అయింది డాడీ అని ఇట్లా పెట్టింది. అరే ఎడిపోయినవరా, నేను ఇక్కడ కింద మీద అవుతున్నా, నాకు పరిశన్ అవుతుంది, చెమటలు గారిపోతున్నాయి, గుండె ఆగిపోతుంది రా, నువ్వు ఏందిరా ఇలా చేసినావు అంటే డాడీ ఇట్లా అని కౌలించుకుంది. నేను కూడా మీద చేయి పెట్టి నేను ఏడుస్తూ ఉన్నా. అప్పుడు దేవుడు నాకు ఇచ్చిన మాట, నాతో మాట్లాడిన మాట ఏంటంటే, సత్యం, ఈ లోకపు తండ్రి నీ కుమారుడు రొట్టెని అడిగితే రాతని ఇస్తాడా, గుడ్డుని అడిగితే తేలిని ఇస్తాడా? ఇయ్యడు కదా. మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి ఈవులు ఇయ్యనెరిగినప్పుడు పరలోకమందున్న తండ్రి అంతకంటే శ్రేష్టమైన ఇస్తాడని నీకు తెలియదా? నువ్వు చదవలేదా? ఈ మాట నాకు పదే చెవుల రింగు అంటున్నది. 9 మాసాలు కని పెంచిన తండ్రివి, నా బిడ్డ కృంగిపోవద్దు, ఏడవద్దు, ఓడిపోవద్దు నువ్వు కోరుకుంటే నేను ప్రాణం పెట్టిన సత్యం, నేను అట్లా కోరుకుంటానా? నా బిడ్డ ఓడిపోవాలి, ఫెయిల్ అవ్వాలని, నా బిడ్డ ఏడవాలని నేను అనుకుంటానా? నా వల్ల అవుతుందా అట్లా? ఆ మాటకు చాలా నా హృదయం ద్రవించిపోయింది, కన్ను చెమ్మగిలుతూ వచ్చినాయి. చాలా బిడ్డతో నేను చెప్పిన, నేను ఇలా బాధపడ్డరా అంటే ఇద్దరం కూర్చొని దేవుని ఆరాధించిన. బిడ్డ ఇప్పుడు అమెరికాలో ఉంది, చికాగోలో, యూనివర్సిటీలో 2nd వచ్చింది. తర్వాత 1st కూడా రావాలని ఆశపడుతున్న 4th సెమిస్టర్లో. బిడ్డ కొరకు ప్రార్థన చేయండి. ఎందుకు చెప్తున్నా ఇవన్నీ విషయాలంటే, దేవుడు ద బెస్ట్ అనేది మనకిస్తాడు. దేవుడు తలగా ఉంచుతాడు, తోకగా ఉంచాడు. నువ్వు పరిశుద్ధతను బేసిక్ చేసుకొని ఆయనపై ఆధారపడి జీవించినట్లయితే, గొర్రెలుగాచే దావీదును గొప్ప రాజుగా చేసిండు. అదే దావీదు వంశం నుంచి 14 తరం వాడైన యూదా వంశం నుండి యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూలోకానికి రాగలిగిండు. ఒక పరిశుద్ధతను బేసిక్ చేసుకున్న షద్రకు, మేషాకు, అబేద్నెగో, దానియేలు వారి యవ్వన జీవితాన్ని ఆధారం చేసుకొని బబులోను సామ్రాజ్యాన్ని గడగడలాడించిండు దేవుడు. పరిశుద్ధత, ద పవర్ ఆఫ్ హోలీ, పరిశుద్ధతకు ఉన్నటువంటి పవర్ అలాంటిది. ఒక దయ్యాన్ని వెళ్ళగొట్టాలంటే, ఒక మనిషి భయపడాలంటే మనల్ని చూసి పరిశుద్ధత అది ఎంత ప్రాముఖ్యమైంది. దాన్ని కాపాడుకుంటే, దాని ప్రకారం మనం జీవిస్తే దేవుడు పిలిస్తే పలుకుతాడు. నువ్వు ఎక్కడ పోతే అక్కడికే వస్తాడు. రా ప్రభు నామటి అనవలసిన అవసరం లేదు. ఆ రీతిగా దేవునితో సంబంధం కలిగి మనం జీవించినప్పుడు మన జీవితంలో అద్భుతమైన కార్యాలు జరుగుతాయి. దేవుని కొరకే చదవాలి. దేవుని కొరకే ఏది చేసినా, అన్నము చేసినా, పానము చేసినా, ఏది చేసినా దేవుని మహిమ కొరకు చేయాలని నిర్ణయించుకుంటే, నలుగురు యవ్వనస్తులు వారు నిర్ణయించుకున్నారు మేము పరిశుద్ధంగా ఉంటారని. దేవుడు ఏమి నిర్ణయించినాడు తెలుసా? ఈ బబులోను సామ్రాజ్యంలో ఈ నలుగురే ప్రాముఖ్యమైన వ్యక్తులు. ఈ నలుగురు ద్వారానే సామ్రాజ్యాన్ని నేను పరిపాలిస్తా. నువ్వు దేవుని కొరకు తీసుకున్న డిసిజన్ ఏదైతే ఉందో, దేవుడు నీ కొరకు ఒక డిసిజన్ తీసుకుంటాడు. నువ్వు నా కొరకు ఏం చేయబోతున్నావో చెప్పు, నీ కొరకు నేను ఏం చేస్తానో నీకు చెప్తా.
ముందుగా దేవుని కొరకు నువ్వు ఏం చేస్తావు, ఎలా జీవించాలని నిర్ణయించుకుంటావో అది దేవునితో చెప్పు. తర్వాత దేవుడు నిన్ను ఏం చేయాలో అని చెప్తాడు ఆయన. కాబట్టి ఈ మధ్యనే కాదు, నాకు ఒకసారి స్కూల్లో నేను టీచింగ్ చేసేటప్పుడు ఆ దినవాక్యంలో యెషయా గ్రంథం 60వ అధ్యాయంలో నాకు ఒక మాట వచ్చింది, వెండికి బదులుగా నీకు బంగారం ఇస్తున్నా అన్నాడు. వెండి ఏంది బంగారం ఏంది, మనకు వెండియే లేదు అసలు. వెండి ఏంది నాకేం అర్థం కాలే. బంగారం అంటే విలువైంది. బంగారం ఏడిస్తావు ప్రభా, నేనేమైనా పెట్టుకుంటున్నా వాటిని? మా ఆవిడే పెట్టుకుంటుంది. అయితే తర్వాత నాకు అదే నెలలో నేను ఇక్కడ హిందీ టీచర్గా ఉంటే ఇప్పుడు నేను సైకాలజీ చెప్పే మరి లెక్చరర్గా, అసిస్టెంట్ ప్రొఫెసర్గా నాకు కాలేజీలో ప్రమోషన్ వచ్చింది. అంటే దేవుడు ఒక తక్కువ స్థాయి నుంచి ఎక్కువ స్థాయికి దేవుడు ప్రమోట్ చేశాడు. కాబట్టి మనం దేవునిపై ఆధారపడితే మనం తగ్గించడు. ఈనాడు సైకాలజీ సబ్జెక్టులు అన్నింటిలో రారాజు ఏదంటే సైకాలజీ. సైకాలజీ తెలిస్తే ఇట్లా ముఖం చూసి లోపల ఏమనుకుంటా మొత్తం చెప్పవచ్చు. దాదాపుగా ఇప్పుడు ఒక 10 మెంబర్స్ చెప్పగలుగుతాను నేను, కానీ చెప్పను, ఎందుకంటే బాగుంటుంది. కానీ పిల్లలు చూసి ఎవరైనా వచ్చినప్పుడు అమ్మ నువ్వు ఇట్లా అనుకుంటానంటే నీకట్టా తెలుసు సార్ అంటే, నాకు తెలుసు ఫేస్ రీడింగ్ నాకు వస్తుంది కదా, నా సబ్జెక్టే అది. ఆవులిస్తే పేగులు లెక్క పెడతాను. కాబట్టి మన సైకాలజీకి బైబిల్కు దగ్గరి సంబంధం ఉంటుంది. మనకు సోషల్ డెవలప్మెంట్ అంటే సామాజిక సౌఖ్యత, ఫ్యామిలీ డెవలప్మెంట్ అంటే ఫ్యామిలీ సైక్యత మనకు అవసరం. అందరితో మాట్లాడాలి, అందరితో పరిశుద్ధత కలిగి ఉండాలి. పరిశుద్ధత లేకపోతే ప్రభుని చూడలేము. అది పరిశుద్ధతను బేసిక్ చేసుకొని మనం ముందుకు వెళ్ళినప్పుడు మనకు అనేక సార్లు పాపం వస్తుంది. ఒక అమ్మాయి బాగా మనల్ని అట్రాక్ట్ చేస్తుంది, కలర్లు బట్టో ఏదో ఒక ఇష్టం కలుగుతుంది. చేతులను చూసో, జడను చూసో, జుట్టును చూసో, కాళ్ళు చూసి అట్రాక్ట్ అవుతారు అమ్మాయిలకు. అది ఆకర్షణ, అది తప్పు కాదు. అయితే ఆ వయసును బట్టి ఆ ఫీలింగ్స్ వస్తాయి. దాన్ని అప్పుడు నువ్వు ఏం చేయాలి? బైబిల్ ప్రకారము చచ్చిపోయిన వాడిగా నువ్వు ప్రకటించాలి. ఇప్పుడు ఆమె ఒక మంచి అమ్మాయిని కళ్ళ ముందు వచ్చింది, నువ్వేం చేయాలి? ఊరిక మనసులోకి వస్తుంది, రియల్గా అది మీరు పాలు గారిదని. ఏం చేయాలి దాన్ని? ఆ అమ్మాయి చచ్చిపోతే ఎట్లా ఉంటుందో అట్లా ఊహించు. ఆమె చచ్చిపోయింది, నోట్లో ఈగలు ఆలుతున్నాయి, ముక్కుల దూది పెట్టిర్రు, చెవులో దూది పెట్టిర్రు, తెల్లబట్ట కప్పిర్రు, అందరు కూర్చొని ఏడుస్తున్నారు. అప్పుడు నీకు అమ్మాయి మీద ప్రేమ పడుతుందా? మీరు కూడా అట్టే చేయాలి. ఒకటి ఊరిక గుర్తొస్తుండే వాళ్ళు ఏం చేయాలి? చచ్చిపోయిన డెడ్ బాడీని చూడాలి, ఊహించుకోవాలి. వాడు యాక్సిడెంట్ అయింది, వాడు చచ్చిండు, వాడి కలిపిండు అని మీకు ముక్కులో ఈగలు ఆలుతున్నాయి, వానికి అందరు కూర్చొని ఏడుతున్నారు, వాళ్ళు తెల్లబట్ట కప్పిర్రు, వానికి మీద సెంటు కొట్టిర్రు, వాడు కళ్ళు పోసుకున్నాడు, నోరెళ్ళ పెట్టిండు, గోరంగున్నాడు. ఇవన్నీ ఊహించుకుంటే పాపం ఎట్లా వస్తుంది? మన ఆలోచనలో ఆ కోరిక రాదు. అర్థమవుతుందా? నవ్వుతున్నారు కానీ ఇది రియల్. నేను అట్టే చేస్తాను, అప్పుడు చిన్నప్పుడు అట్టే చేసేది. అది చేసేస్తే మనకు అది మైండ్లో అసలే రాలేదు. ఆ శోధన అది. ఆ శోధన నుంచి బయటపడే దాన్ని చచ్చిపోయిన దానిగా చూడాలి మనం. అప్పుడు మనం హ్యాపీగా ఉండగలుగుతాం. మనం అనవసరంగా డిస్టర్బ్ కావద్దు. ఈ లైఫ్ నీది, ఈ జీవితం నీది, ఈ చదువు నీది. దీంట్లో నువ్వు బ్యాలెన్స్ చేసుకోవాలి. డిస్కరేజ్మెంట్ వచ్చినప్పుడు, ఆప్యాయత లేకపోతే, ప్రేమలు కరువైతే, నేను బాధ పెడితే కృంగిపోయి పరిశుద్ధతను పోగొట్టుకోవద్దు. కాబట్టి ఒకటి ఏంటంటే మనం ఇతరులను అభినందించాలి. చిన్నవారిని అంటే వెరీ గుడ్ నాన్న, నేను పిల్లల్ని రోజు పొగుడతా, ఒక 5 మెంబర్స్ని పొగుడతా. వానికి ఏం పొగడాలంటే ఏం లేకపోతే అరే నీ చెవు బాగుందిరా అంటే వాడు చెవు బాగుందట, సత్యం సార్ నన్ను మెచ్చుకున్న చెవు బాగుందారా అని వాడు 4 ఎదుగుతాడు. అది నిజంగానే బాగుందిరా. ఒకళ్ళు వేరే వాచ్ పెట్టుకుంటారు, అమ్మ నీ వాచ్ సూపర్ ఉందమ్మ అంటే, అమ్మా సార్ సూపర్ ఉందా, సూపర్. వాళ్ళ ఖుషి, వాళ్ళ సంతోషం ఏదో ఒకటి. హ్యాండ్ రైటింగ్ సూపర్ ఉందమ్మా అంటే, రే బాగుందా సార్, బాగుందా అని ఇంకా 2 సార్లు అడుగుతూ ఉంటారు. అంటే మెచ్చుకోవడం వాళ్ళకి ఇష్టం. మానవ జాతికి సమస్తానికి కూడా మెచ్చుకోవడం, మెప్పుకోలు, అభినందన, ఆప్యాయత, ప్రేమ అవసరము. లేకపోతే మన జీవితం సప్పబడి ఉంటుంది. అందుకనే మన పిల్లలు కూడా తల్లిదండ్రులు ఏం చేయాలి? పిల్లలను మెచ్చుకోవాలి. నువ్వు బంగారు కొండరా, నువ్వు బంగారం, నువ్వు చాలా బాగుంటావు, చాలా అందంగా ఉంటావు, సూపర్ ఉన్నవరా, నీ డ్రెస్ బాగుంది, నువ్వు బాగున్నావు, నువ్వు ముక్కు బాగుంది అంటే బయట ఎవడు మెచ్చుకున్నా వాళ్ళు పడిపోరిగా. సొల్లుగార్చుడు ఉంటాడు, ఏం చేస్తాడు? అమ్మాయిలను మెచ్చుకుంటే వీళ్ళ అమ్మాయిలకు ఆ మెప్పుకోలకు తట్టుకొని పడిపోతారు. అది తుఫాన్కి కాల్ అంటారు సైకాలజీ. డాక్టర్ కిచాల్ గారు చెప్తాడు, ఈ తుఫాన్కి కాల్, క్రిటికల్ పొజిషన్, అది ప్రమాదకరమైన వయసు. కాబట్టి ఆ వయసు బ్యాలెన్స్ చేసుకుంటే మనం కాపాడబడతాం. లేకపోతే ఈ తుఫాన్లో కొట్టుకపోయినాం అనుకో, సొల్లుగార్చులు ఉంటారు కొంతమంది అయ్యి చేస్తులు ఉంటారు. అంటే దాంట్లో మనం కొట్టుకపోవద్దు. క్రైస్తవులుగా పరిశుద్ధతను కాపాడుకుంటూ దేవునికి ఇష్టకరంగా మనం జీవించినప్పుడు, దేవునిపై ఆధారపడి జీవించినప్పుడు, దేవునిపై ఆశ పెట్టుకొని జీవించినప్పుడు మన జీవితంలో ఖచ్చితంగా
దేవుడు ఉన్నతమైన స్థాయికి తీసుకెళ్తాడు. దాన్ని మనం ఆలోచన చేయాలి. చివరిగా నేను ఒక విషయం చెప్పి ముగిస్తా. దేవుడు చెప్పింది మనం చెయ్యాలి. ఎలా చేస్తాం? దేవుడు చెప్పింది చేయడానికి చూడండి. ఒకటి ఎబ్రిలకు రాసిన పత్రిక త్వరగా 12వ అధ్యాయము ఎంత అయింది? రైట్, ముగిస్తా. ఒక 2 నిమిషాల్లో ముగిస్తా. 12వ అధ్యాయము ఎబ్రి 12, 14, 15 వచనాలు. ప్రయత్నించుడి. చేదైనా వేరంటే చెడ్డ తలంపు ఏదైనా మనం అపవిత్రపరుస్తుంది. తలంపులు బహు చెడ్డవి. ఆ తలంపులు రావద్దు. ప్రభు గురించే తలంపు రావాలి మనకు. దాదాపుగా మనం అందరం కూడా ఒంటరి జీవితం, ఇక్కడ ఉన్న జీవితం కాదు. నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు నీ ఫీలింగ్, నీ థాట్స్ ఎలా ఉంటాయో అదే రియాలిటీ. అర్థమవుతుందా? ఇక్కడ ఉన్నదంటే రియాలిటీ కాదు. ఇక్కడ ఖచ్చితంగా ఏంటంటే ముసుగేసుకుంటాం, మంచిగా చాలా ముద్దుగా ఇట్లా ఉంటాము. కానీ లోపల యుద్ధాలు జరుగుతాయి. ఆ థాట్స్ అనేది భయంకరంగా, బయట కామన్గా మామూలుగా పీస్ఫుల్గా ఉంటారు, లోపల క్రూయల్, ఒక భయంకరమైన రాక్షసి, అందాల రాక్షసి అంటారు. అవునన్నా, అందాల రాక్షసి. మా దగ్గర ఒక అమ్మాయి ఉంటుంది, సూపరు, ఐశ్వర్యాయి కూడా పనికిరాదు, కానీ అన్నీ పాడుబుద్దులే. అంటే ఈ పర్సనాలిటీని బట్టి ఇది చేయదు. ఇప్పుడు పర్సనాలిటీ అంటే అంతర్గతంలో ఉన్నటువంటి స్వభావ లక్షణాలు పర్సనాలిటీ. ఇప్పుడు పర్సనాలిటీ అంటే వాళ్ళు చూసారు, పర్సనాలిటీ అంటే ముసుగు తీసేయడం. ముసుగు పరసోన నుంచి గ్రీక్ లాటిన్ పదం నుంచి వచ్చింది. పరసోన అంటే ముసుగు. ఆ ముసుగు వేసుకొని యాక్షన్ చేస్తాం మనం, ఎవరి దగ్గర ఎట్లా మాట్లాడాలి, ఎవరి దగ్గర ఎట్లా మాట్లాడాలి, ఎట్లా అని. ఆ ముసుగు తీయాలి. ముసుగు తీస్తే రియాలిటీ బయటకు వస్తుంది. అంటే దీని ఉద్దేశం ఏంటంటే పర్సనాలిటీ అనేది ఈ బాడీ ట్రక్షన్ను బట్టి పర్సనాలిటీ కాదు. ఐశ్వర్యాయిని చూసి వా పర్సనాలిటీ అన్నారు, సల్మాన్ ఖాన్ బాడీ ట్రక్షన్ చూసి వా పర్సనాలిటీ అన్నారు, మరి గాంధీజీ యొక్క నాలెడ్జ్ని చూసి వా పర్సనాలిటీ అన్నారు. ఏది పర్సనాలిటీ? అందం బట్టా, లేకపోతే బాడీ స్ట్రక్చర్ని బట్టా, లేకపోతే నాలెడ్జ్ని బట్టా? నాలెడ్జ్ని బట్టి. మా దగ్గర ఒక పుట్టలేరుకునే ఆమె ఉన్నది, కానీ మనందరికంటే చాలా అందంగా ఉంటుంది. ఆ రోజు చెప్పు లేకుండా మంచి ఇంత పొడుగు జుట్టు ఉంటుంది, అన్ని చెత్త చెదారం ఒక సంచులు వేసుకొని అన్నం, ఉరిపోయిన అన్నం, కౌచిపోయిన అన్నం ఉంటే తీసుకుపోయి అట్లా వాళ్ళ ఫ్యామిలీ తింటారేమో, కానీ అంత అందంగా ఉంది. కానీ ఏమి లేదు ఆమెకు, మెంటల్ ఎబిలిటీ అనేది సరిగా లేదు. ఇప్పుడు రాజస్థాను కలెక్టరు 2 ఫీట్లే మా అమ్మాయే, కానీ 20 మంది వాడికి ఒక డిస్టిక్ను గడగడలు ఆడిస్తుంది. 2 ఫీట్లే ఉంటుంది ఆమె, కానీ పర్సనాలిటీతో సంబంధం లేదు. ఇది బాగుంటే ప్రపంచాన్ని ఇట్లా తిప్పుతావు నువ్వు. ఇది బాగలేకపోతే ఎంత అందం వేసుకున్నా, ఎంత ఎర్రగా బుర్రగా ఇది ఉన్నా నో యూజ్. ఇది బాగుంటే ఇది అవసరం లేదు. కేసీఆర్ మొక్కు చక్కగా లేదు, కానీ వాడి మెంటాలిటీ ఎట్లా ఉంది? మరి మహాత్మా గాంధీకి పర్సనాలిటీ బాగా సూపరా డూపరా? ఏమి బొక్కి ముసలోడు, అవునా కదా? మరి ప్రపంచంలో ఆయనను కొనియాడుతుందా లేదా? ఇది కావాలి. సమాజానికి టాలెంట్ కావాలి, సమాజానికి నాలెడ్జ్ కావాలి, సమాజానికి క్రియేటివిటీ కావాలి, సమాజానికి పర్సనాలిటీ కావాలి, సమాజానికి ఇంటెలిజెన్సీ కావాలి. ఇవి లేకపోతే సమాజంలో మనము అటర్ ఫ్లాప్. కాబట్టి ఈరోజు మీరు ఎంకరేజ్మెంట్ ఏంటంటే, నువ్వు ఇంటెలిజెన్స్ని పంచుకో. ఇంటెలిజెన్స్ అంటే ఎప్పుడు బాధపడద్దు, రోజు నవ్వుకోవాలి 2-3 నిమిషాలు, ఇంటెలిజెన్స్ పెరుగుతుంది. అందరితో మాట్లాడాలి, ఇంటెలిజెన్స్ పెరుగుతుంది. ఇంకో విషయం తెలుసా, ఇంకోటి కూడా ఉంది, అందరితో పంచాయతీ పెట్టుకుంటే కూడా ఇంటెలిజెన్స్ పెరుగుతుంది అని పెట్టుకోవద్దు. మన క్రైస్తవం కాబట్టి పంచాయతీలు పెట్టుకోవద్దు, వాదించవచ్చు, వివేకంతో వాదించవచ్చు. కాబట్టి దేవుని మాటకు లోబడి జ్ఞానాన్ని పొందుకొని పరిశుద్ధతను మనం కాపాడుకుంటే నెక్స్ట్ జనరేషన్కు ఒక ఆత్మీయ పునాది వేసే వారముగా మనం ఉంటాం. కాబట్టి ఆ రీతిగా మనం జీవించడానికి సాయం. లాస్ట్ 2 మినిట్స్లో నేను క్లోజ్ చేస్తాను. ఒక యవనస్తుడు డాక్టర్ చదివి చాలా ఫేమస్ కలిగినటువంటి డాక్టర్, ప్రశంసలు పొందుకున్న డాక్టర్, ఒక మంచి అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. చేసుకున్న తర్వాత ఆఫ్రికా వెళ్దామని
అరే మంచి అమ్మాయిని పెళ్లి చేసుకున్నావు, ఆఫ్రికాకి ఎందుకు వెళ్తావురా, ఆడ దోమలు గుట్టి సంపత్తి దోమలు చంపేస్తాయి, అది మంచి ఏరియా కాదని. దేవుడు చెప్పి నేను పోతానాడు. పోరా నీ కర్మ, నువ్వు గాలిగా నువ్వు వెళ్ళిపో అని. డాక్టర్ రా, నువ్వు డాక్టరు, కోర్టు సంపాదించవచ్చు ఇక్కడ ఉండి, కానీ నాకు కోట్ల కంటే నా దేవుడు ముఖ్యం, నా దేవుడు చెప్పిండు ఆఫ్రికాకి వెళ్ళని వెళ్ళాను. పోతే కానీ అమ్మాయిని తీసుకోపోక, మంచిగా అందంగా ఉంది, ముద్దుగా ఉంది, ఆమె నేను తీసుకుపోయి ఎందుకు చంపుతావాడా? నో, దేవుడు చెప్పిండు మేము ఫ్యామిలీకి వెళ్తామని వెళ్ళిండు. అక్కడికి పోయిన కొద్ది రోజులకే దోమ గరిచింది, భార్య చచ్చిపోయింది. అరే బాబు ఇంగ్లాండ్ వచ్చారా నాయన, నువ్వు అక్కడే భార్య చచ్చిపోయింది, నువ్వు కూడా ఉంటే చచ్చిపోతావు, దోమలు కొడతాయి, రా అంటే రాలే. తర్వాత ప్రార్థన చేస్తూ ఉంటే అక్కడ సింహములు ఎక్కువ ప్రబలిలేటువంటి ప్రదేశం కనుక అక్కడ కొంతమంది 10 మంది కలిసి సమూహంగా ప్రార్థన చేస్తూ ఉంటే ఈయన కూడా ప్రార్థన చేస్తూ ఉండు. ప్రార్థన చేస్తా అంటే ప్రార్థనలో అందరు నిద్రపోయారు, ఈయన కూడా నిద్రపోయాడు. ఒక సింహం వచ్చింది, ఇట్లా పంజబట్టి భుజాన్ని ఇట్లా లాగి కండను వీకేసింది. ఈ కండ పోయింది, ఈ చెయ్యి మొత్తం పీల చెయ్యి అయిపోయింది. అరే బాబు చెయ్యి పోయిందిరా, నువ్వు ఇంగ్లాండ్కి వచ్చేయాలి. దేవుడు నన్ను ఇంగ్లాండ్ పొమ్మని లేదు. అలాగనే ప్రయాణం చేస్తూ ఒక్క చేతితోని అక్కడ అడవి ప్రాంతం, ఎడారి ప్రాంతం కాబట్టి ఎడారిలో ఇట్లా ముళ్ళ కంపలు ఇట్లా బయటికి తీసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటే ఒక మండని ఇట్లా పైకని ఇట్లా పోతూ ఉంటే మండను వదిలిపెట్టిన తర్వాత అది వచ్చి మొత్తం ఇక్కడ కుడి కన్ను మీద కొట్టేస్తే ఆ కన్నుగుడ్డు బయటికి లాగి పీకేసింది. ఇట్లా నీరంతా కారిపోయింది, కన్ను పోయింది, కుడి భుజం కూడా పనికి రాకుండా అయిపోయింది. అట్లా కొన్ని వేల కిలోమీటర్లు ప్రయాణం చేసి ఆఫ్రికా ఖండంలో గొప్ప సువార్తను ప్రకటించిండు. తిరిగి తను అక్కడ ప్రార్థన చేసుకుంటా ముందుకు సాగుతూ ఉంటే ఒక నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఒక బురద గుంటలో కాలు పడింది. బురద గుంటలో కాలు పడి లోపల ఏదో దానికి బలంగా గుచ్చుకొని బయటకు వచ్చిన తర్వాత ఆ కాలు పనిచేయకుండా పోయింది. ఒక కన్ను పోయింది, భుజం పోయింది, కాలు పోయింది. ఒంటి కాలు, ఒంటి కన్ను, ఒంటి చేయితోని కొన్ని వేల కిలోమీటర్లు నడిచిండు, దేవుని సువార్త ప్రకటిస్తూ వచ్చాడు. తర్వాత ఆఫ్రికా ఖండంలో తను మోకరించి ప్రార్థన చేస్తూ ఈ జీవితాన్ని వదిలిపెట్టిపోయాడు. దాదాపు 50% క్రైస్తవులుగా మారుతూ వచ్చినారు. ఆయన చనిపోయిన తర్వాత ఆయన శవాన్ని ఇంగ్లాండ్ తీసుకుపోవాలని అందరూ ఇంగ్లాండ్ వాళ్ళు వచ్చి ఆయన డెడ్ బాడీని తీసుకెళ్తా ఉంటే ఆఫ్రికన్స్ వాళ్ళు వచ్చి లేదు ఇతన్ని మీరు తీసుకువెళ్ళలేదు, ఇక్కడ ఈ ఆఫ్రికా ఖండం కొరకు ఈయన మొత్తం కష్టపడి తన జీవితం అంతా ఇక్కడనే ఖర్చు పెట్టినాడు, కాబట్టి ఆయన సమాధి ఇక్కడే చేయాలి, ఇక్కడ చేయకలేదు, లేదా ఇక్కడ మేము చేయనీయము, ఆయన పుట్టింది పెరిగింది ఇంగ్లాండ్లో సమాధి చేస్తామంటే వాళ్ళు ఒప్పుకోలేదు. అప్పుడు వాళ్ళు ఏం చేసినాడంటే అతన్ని డెడ్ బాడీని కోచి లోపల ఉన్నటువంటి గుండెని తీసి ఆ గుండెను అక్కడ పెట్టి ఆ గుండె పాతిపెట్టిన స్థలంలో ఒక అద్భుతమైన చర్చిని కట్టించారు. తర్వాత ఆయన డెడ్ బాడీని ఇంగ్లాండ్ని తీసుకొచ్చి అక్కడ కూడా చర్చిని కట్టిస్తూ వచ్చినారు. ఆయన ఎవరంటే డేవిడ్ లివింగ్స్టన్. ఒక యవ్వన జీవితము దేవుని చేతులకు వచ్చి జీవితాన్ని బలిపీఠం మీద పెడితే ఒక ఆఫ్రికా ఖండాన్ని కదిలించిన పరిశుద్ధత, దేవుని కొరకు త్యాగము, సమర్పణ ఇప్పటికి మనం చెప్పుకుంటున్నామంటే ఆయన దేవుని కొరకు చేసిన సేవ వర్ణనాతీతం. ఆయన చనిపోయినాడు, ఇప్పుడు ఆయన చేసిన సేవ మాట్లాడుతూ ఉంది. అలాంటి జీవితం జీవించినప్పుడు ఈ జీవితాన్ని దాచుకునేది కాదు, ఈ జీవితాన్ని సుఖపెట్టడానికి కాదు. ఈ శరీరం దేవుని కొరకు నువ్వు ఖర్చు పెట్టగలిగితే కొన్ని తరాలు నీ గురించి చెప్పుకుంటాయి. అలాంటి భక్సింగ్ గారు ఎప్పుడు మహిమలో పిలువబడ్డాడు, కానీ ఇంతవరకు ఈ జనరేషన్ వరకు మనం చెప్పుకుంటున్నామంటే అది త్యాగం. అలాంటి జీవితం మనం జీవించినప్పుడు, పరిశుద్ధత కాపాడుకొని దేవుని కొరకు జీవించినప్పుడు మన జీవితాల్లో అద్భుతమైన కార్యాలు దేవుడు చేస్తాడు. విలువైన మెటీరియల్తో ఆయన తయారు చేశాడట. ఆలోచనలు విలువైనవి, తలంపులు విలువైనవి, చూపులు విలువైనవి. ఆ విలువైన వ్యక్తులు వేరే ఉంటారండి, అల్లరి చిల్లరగా ఉండరు. వాళ్ళ నడక వేరే ఉంటుంది, వాళ్ళ తలంపులు వేరే ఉంటాయి, వాళ్ళ పనులు వేరే ఉంటాయి. విలువైన మెటీరియల్ ఒక బంగారంతో తయారు చేయబడ్డటువంటి వాళ్ళు బంగారం కంటే విలువైనటువంటి మనస్తత్వాన్ని దేవుడు వారికి ఇచ్చి ఉంటాడు. అందుకే దేవుని కొరకు అంత కాన్సెప్ట్, దేవుడు అంటే అంత ప్రీతి, దేవుడు అంటే అంత ఇష్టం. అలాంటి విధంగా జీవించినప్పుడు పరిశుద్ధత, నా పరిశుద్ధ సేవకుడైన యేసు, ఆ యేసు పరిశుద్ధతను కలిగి మనం జీవించినప్పుడు, యేసు కొరకు మనం జీవించినప్పుడు, యేసు కొరకు నడిచినప్పుడు, యేసు కొరకు పనిచేసినప్పుడు, యేసు కొరకు చదివినప్పుడు, యేసు కొరకే మనము అన్నీ చేసినప్పుడు మనను దేవుడు ఎందుకు తక్కువ చేస్తాడు? ద బెస్ట్ మనకిస్తాడు, తలగానే ఉంచుతాడు. ఈ ప్రపంచాన్ని శాసించే విధంగా
ఒక మంచి చరిత్రను సృష్టించే విధంగా దేవుడు మన జీవితాలను వాడుకుంటాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రజ్ఞ మనకు కావాలి, ఇంటెలిజెన్సీ కావాలి, క్రియేటివిటీ కావాలా, సోషల్ డెవలప్మెంట్ కావాలి, పర్సనాలిటీ కావాలి. ఈ బాడీని చూసుకొని మురిచిపోవడానికి ఏముందని 6 అడుగుల కుప్ప, మట్టి కుప్ప, 206 ఎముకల కుప్ప, ఎప్పుడు కూలిపోయేది, ఎప్పుడు చచ్చిపోయేది, ఎప్పుడు హార్ట్ ప్రాబ్లం వచ్చేది తెలియదు. దీన్ని దాచుకొని ఏం చేస్తావు? బంధువులు పెట్టేదాకా తప్ప. ఇది ఆరోగ్యంగా ఉన్నప్పుడు విలువైన పని చేయి, నువ్వు అద్భుతమైన పని చేయి. అందరికి కావాలి ఉద్యోగాలు, అందరికి కావాలి ఇండ్లు, అందరికీ పాపలకు కూడా కావాలి. కానీ క్రైస్తవుడు వాటి వెంబడి పరిగెత్తొద్దు. ప్రపంచాన్ని, సమాజాన్ని కదిలించే ఒక పవర్ఫుల్ లైఫ్ కావాలి. నేను బాధపడేది ఒక్కటే, నేను వయసులో ఉన్నప్పుడు, యూత్గా ఉన్నప్పుడు దేవుడిని నమ్ముకుంటే మస్తు చేస్తుంటేని అనిపిస్తుంది. నేను బాధపడే పెద్దది అదే నా జీవితంలో. ఒక 15 ఇయర్స్ అప్పుడు నేను దేవుని నమ్ముకుంటే ఒక్కసారి చెవెలను ఇట్లా కదిలిస్తుంటేనే అనిపిస్తుంది. ఇప్పటికైనా దేవునితో ఛాలెంజ్ చేస్తున్నాను, ప్రభువా 100 మందిని యవనస్తులు ఈ ప్రభువా, ఎన్ని సంఘాలు కట్టి చూపెడతాను నీకు అనండి, లేకపోతే సంపూర్ణను ఇది ఆలు మస్తు బతికిన. ఒక పని చేయాలి దేవుని కొరకు. అందరూ చచ్చిపోయినట్టు చచ్చిపోతే ఏముంది అందులో? అందరూ బతికినట్టు బతికితే ఏముంది అందులో? అందరూ ఉద్యోగాలు చేసినట్టు చేస్తే ఏముంది అందులో? సంథింగ్ స్పెషల్, మనకంటూ ఒక ప్రత్యేకత ఉండాలి. అది క్రైస్తవ్యం. మీరు దాని గురించి ఆలోచన చేసి మీ లైఫ్ను దేవుని చేతిలో తీసుకురండి. మిమ్మల్ని అద్భుతంగా దేవుడు తయారు చేస్తాడు. ఒక విలువైన మెటీరియల్తో తయారు చేస్తాడు, ఒక వజ్రంలాగా తయారు చేస్తాడు, ఒక బంగారు కొండలాగా తయారు చేస్తాడు. ప్రభా జమీమా గురించి విన్నారు కదా, క్రికెటర్ మొన్న 127 రన్స్ వేసింది కదా, మొత్తం వైరల్ అయిపోతుంది ఆమె. కానీ ఎంత అద్భుతం, నేను కన్నీళ్ళు కార్చిన ఆమె థ్యాంక్ యూ జీజస్ అనేది, ఆ మాటకు నేను తల వంచిన. లక్షల మంది చూసారు, కోట్ల మంది చూసారు ఆ వీడియోస్. ఇంత అద్భుతం, నాకు సాయం చేసింది దేవుడే అంది. అలాంటిది ఒక్కసారి లైఫ్లో వస్తే చాలు, మన జీవితం ధన్యం. 1,00,000 మందికి థ్యాంక్ యూ జీజస్ అని చెప్పగలిగితే చాలు ప్రభా ఈ లైఫ్. ఇక ఎంత ధన్యురాలు ఆమె. అలాంటిది మీకు కావాలని లేదా? 1,00,00,000 మందికి నా దేవుని గురించి సాక్ష్యం చెప్పగలిగితే దేవుడు పుట్టించినందుకు జీవితం ధన్యం. కాబట్టి ఆ రీతిగా టెస్టిమనీ ఉండి మనము మన లైఫ్ను దేవుని చేతిలో పెడితే దేవుడు ఖచ్చితంగా, మనకు ఆశ ఉంటే ఖచ్చితంగా నెరవేరుస్తాడు. మీరు ఆశ కలిగి దేవుని కొరకు చదవండి. ఒక అద్భుతమైన ఆలోచనతో దేవునితో ఒక కమాండ్మెంట్ తీసుకుని, ప్రభా నేను ఇలా ఉండాలనుకుంటున్నాను, నాకు సాయం చేయి. నా కొరకు కాదు, నీ కొరకు. నేను ఈ స్థితిలో ఉండాలని కోరుకుంటున్నాను. ఈ రీతిగా నీకు సేవ చేయాలి, ఈ రీతిగా నిన్ను మహిమపరచాలి, ఈ రీతిగా నిన్ను గణపరచాలా. నన్ను గణపరచేవారిని నేను గణపరుస్తాను. నిన్ను గణపరిచే జ్ఞానము, టాలెంట్ నాకు ఇయ్యి అని దేవుని దగ్గర మొరపెట్టి ప్రార్థన చేయి. ఖచ్చితంగా దేవుణ్ణి మహిమపరిచే, గణపరిచే టాలెంట్, ఆ తలాంత దేవుడు నీకు ఇస్తాడు. పాడేదా, వాక్యం చెప్పేదా, ఇంకా ఏమైనా దేవుని మహిమపరిచే ఒక తలాంత నీకు దగ్గర ఉంటే దాన్ని పట్టుకొని దేవుని గణపరచవచ్చు. అనేక యవన తరానికి సేవ చేయొచ్చు. ఆ రీతిగా మన జీవితాలు ఉండాలని యవనస్తులందరికీ కూడా నా నిండు మనసుతో మీకు ఆశీస్సులు అందిస్తూ ఉన్నాను, బ్లెస్సింగ్ చేస్తూ ఉన్నాను. దయచేసి నేను ఒకటి చెప్పే విషయం ఏంటంటే, మీ కొరకు మీరు జీవించకండి, టైం వేస్ట్ చేసుకోకండి. సుఖాల కొరకు, భోగాల కొరకు, అందం కొరకు, బట్టల కొరకు, పనికిరాని వాటి కొరకు జీవితం అంతా ఖర్చు చేసుకొని, టైం అంతా పాడు చేసుకొని ఏం లేదు. అందులో విలువైన లైఫ్ ఉంది. దేవుని కొరకు జీవించే దాన్ని మీరు పట్టండి, లైఫ్ అద్భుతంగా ఉంటుంది. అలాగా మీరు ప్రాక్టీస్ చేసుకోండి. రియల్గా జీవించండి, రియలైజేషన్గా ఉండండి, ప్రాక్టికల్గా ఉండండి. ఈ అబద్ధాలు, మోసం, ఈ నటనలు వద్దు. డోంట్ కేర్, అవి నాకు వద్దు, అసలు అవసరమే లేదు. గో బ్యాక్ టు ద నేచర్. ప్రభుల్ గారు చెప్తారు, మనం నిజాన్ని స్వతంత్రించుకుందాం, నేచర్ని స్వతంత్రించుకుందాం, రియాలిటీని స్వతంత్రించుకుందాం. మనము రియాలిటీ మీద, పరిశుద్ధత మీద దేవుడు బేసిక్ చేసుకున్నాడు. కాబట్టి అది మనకు ఉన్నప్పుడు ఖచ్చితంగా అవునంటే అవును, కాదంటే కాదు. అబద్ధం ఆడవలసిన అవసరమే లేదు, ఇంకేదో చేయవలసిన అవసరమే లేదు. దేని కొరకండి? దేవుని కొరకు పరిశుద్ధత కలిగి జీవించాలని తీర్మానించుకుంటే నీకు అద్భుతమైన జీవితం ఉంటుంది. పొగడ్తలకు, డిస్కరేజ్మెంట్ కాకుండా, ఎవరు మెచ్చుకున్నా మెచ్చుకోకపోయినా, ఎవరు ప్రేమించినా ప్రేమించకపోయినా, ఎవరు గణపరచకపోయినా, ఐ డోంట్ కేర్, నాకు అవసరం లేదు, నా దేవుడే అవసరం.
నా దేవుడు నేను ఉన్నాను, నా దేవుడు నన్ను చూస్తున్నాడు, ఆ ప్రకారంగా నేను జీవిస్తానని ఒక మంచి కమాండ్మెంట్ తీసుకుంటే, ఒకటే బాధపడకుండా, నిరాశపడకుండా, అన్నిట్లో ప్రభు వైపు చూస్తూ నువ్వు హార్డ్ వర్క్ చేయగలిగితే ఖచ్చితంగా దేవుడు నిన్ను బ్లెస్సింగ్ చేస్తాడు, ఖచ్చితంగా నిన్ను గొప్ప స్థాయిలో దేవుడు ఉంచుతాడు. కాబట్టి ఆ రీతిగా ప్రిపేర్ అయ్యి దేవుని కొరకు జీవించుదాం, దేవుని రాకడకై సిద్ధపరచబడదాం. దేవుడి వాక్యాన్ని దీవించునుగా. ప్రార్థన చేసుకుంటాం, మోకరించండి, తీర్మానించుకుంటాం. చక్కని వర్తమానం ద్వారా దేవుడు మాట్లాడుతూ వచ్చినాడు. దావీదు జీవితాన్ని మనం ముందుంచినాడు. బాల్యం నుండే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోమని అన్నప్పుడు ఆ రీతిగా దావీదు తన జీవితంలో బాల్యము దాటిన వెంటనే గొప్ప కార్యాలు, మరి కాపరత్వంలో తన తండ్రి పైన నమ్మకంగా ఉంటూ వచ్చినాడు. ఆ రీతిగా మరి దేవుని ఘనపరుస్తూ వచ్చినాడు. దేవుడు తన జీవితాన్ని ఘనపరుస్తూ వచ్చినాడు. పరిశుద్ధతను యవన ప్రాయంలో కాపాడుకుంటూ వచ్చినాడు. పరిశుద్ధత లేకుండా దేవునికి మనము సమీపస్తులుగా ఇష్టలుగా ఉండలేము. కాబట్టి పరిశుద్ధత చాలా అవసరం. పరిశుద్ధ జీవితమే పరమానందం, పరలోక భాగ్యం. మరి తుచ్చమైన వాటి కొరకు, స్వల్పకాల ఆనందం కొరకు, నిమిష వ్యవధిల సంతోషము, ఎంజాయ్మెంట్ కొరకు ఈ పరిశుద్ధతను నిర్లక్ష్యం చేస్తున్న తమ్ముడు, చెల్లి, దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. సరిచేసుకో. ప్రభువా, శ్రేష్టమైన నేను పోగొట్టుకుంటున్నాను. శ్రేష్టమైన విలువైన యవన ప్రాయమును నేను లోకం కొరకై వ్యయపరుస్తూ ఉన్నాను, వాడుతూ ఉన్నాను. దావీదైతే పరిశుద్ధతను కాపాడుకున్నాడు, పరిశుద్ధమైన దేవుని సేవించినాడు, పరిశుద్ధమైన దేవుని ద్వారా గొప్ప ఘన విజయాన్ని మరి గొలియాత్ మీద సాధించగలుగుతున్నాడు. నువ్వు చిన్న చిన్న పాపాల మీదనే విజయం సాధించలేకపోతున్నావు, జయించలేకపోతున్నావు. ఎంత బలహీనుడు కదా. అపోస్తలుడైన పౌలు అంటాడు, నేను చేయదలిచినది చేయటం లేదు, చేయకూడనిది చేస్తున్నాను. నేను కాదు కానీ నాలో నివసించు పాపమే. నీలో ఉన్న పాపము నిన్ను ఈడ్చుకు వెళ్తుంది. నీలో ఉన్న నీ పాపము నిన్ను బలవంతం చేస్తుంది, నువ్వు కాదు. ఆ పాపాన్ని తొలగించుకొని పవిత్రత పొందుకో, పరిశుద్ధత పొందుకో. యేసు రక్తము ప్రతి పాపము నుండి కడిగి పవిత్రపరుస్తుంది. రక్షించబడ్డాం, ఆరాధనలో పాల్పొందుతున్నాం, చిన్న చిన్న పరిచర్యలు చేస్తున్నాం, కానీ పరిశుద్ధతలో బలహీనులుగా ఉంటున్నామేమో. దావీదు జీవితం మన ముందు సవాలుగా ఉంచినాడు. యవన ప్రాయములో దావీదు తన పరిశుద్ధతను కాపాడుకోవడం ద్వారా, దేవుని ఘనపరచడం ద్వారా దేవుడు తన జీవితంలో ఘన విజయాన్ని ప్రసాదించి ఘనమైన కార్యములు పూనుకొని గొప్ప రాజు స్థాయిని దేవుడు దావీదుకి ఇస్తూ వచ్చినాడు. అలా మోకరించిన మీలో నేను పరిశుద్ధతను కలిగి జీవించాలని ఆశపడతా ఉన్నాను అని అనుకుంటే తీర్మానించుకో. ప్రభా, నువ్వు అనుకుంటున్నావేమో నేను ఇంకొన్ని రోజుల తర్వాత ఇది వదిలిపెడతా అని. పాపము మానవుని ఈడ్చుకు వెళ్తుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం ప్రకారం మనస్సు ఎక్కువ, శరీరం ఎక్కువ, కోరికల ద్వారా ఈడ్చబడుతున్నావేమో. మానేద్దాం అనుకుంటున్నావు, మానలేకపోతున్నావు. పోవద్దు అనుకుంటున్నావు, పోలేకపోతున్నావు. అపవిత్రత చూడొద్దు అనుకుంటున్నావు, చూడకుండా ఉండలేకపోతున్నాం. ఈ కంట్రోలింగ్ కెపాసిటీ మరి నీలో లేదేమో, బలహీనులుగా ఉన్నావేమో. ప్రభు సాయం చేస్తాడు. అపోస్తులైన పౌలు అంటారు, నన్ను బలపరచు అనిందే నేను సమస్తం చేయగలను. పరిశుద్ధ జీవితం కూడా అంతే. ప్రభు సహాయం కోరుకుంటే ఖచ్చితంగా ప్రభు నీకు సహాయం చేస్తాడు. ఇందులో ఎంతో విలువైన జీవితం, పరిశుద్ధతలో ఉన్న ఘన విజయం నువ్వు పొందుకోవాలనుకుంటే తీర్మానించుకో. ప్రభువా, నాకు సహాయం చేయి తండ్రి, పరిశుద్ధతలో ఆనందించడానికి, పరిశుద్ధతలో జీవించడానికి, పరిశుద్ధతను కలిగి నీ పరిచర్య చేయడానికి. మనం అపవిత్రతో కలిగి పరిశుద్ధత పరిచర్య చేసినా ఆ పరిచర్యకు ప్రతిఫలం ఉండదు. నువ్వు పాడే తలాంతున్నా, వాయిద్యాలు వాయించే తలాంతున్నా, లేకపోతే ఇంకో తలాంతున్నా కదా, అన్న చెప్పినాడు కదా,
ఇలాంటి ప్రార్థన నువ్వు చేసినట్లయితే, నువ్వు కోరుతున్నట్లయితే, పరిశుద్ధత జీవితం నాకు ప్రసాదించు ప్రభువా, నీవే సాయం చేయి అనుకుంటున్నట్లయితే, నీ కుడి హస్తం తలకంటే పైకెత్తి చూపిస్తే నీ కొరకు ప్రార్థన చేస్తాం. దేవుడు నీ తీర్మానం స్థిరపరుస్తాడు. ఎవరు కళ్ళు తెరిచి అటు చూడవద్దు. నువ్వు నిజంగా ఒప్పుకుంటే నీ కుడి హస్తం తలకంటే పైకి చేయి. సహోదరి, దేవుడు నిన్ను పరిశుద్ధంగా జీవించడానికి సాయం చేయనుగాక. మోకాళ్ళ మీద ఉండాలా, ప్రభువుని అడగాలి. సహోదరి, దేవుడు నీకు పరిశుద్ధతను కలిగి జీవించడానికి సాయం చేయనుగాక. ఎవరు కళ్ళు తెరిచి అటు ఇటు చూడొద్దు. ఒకవేళ నీకు అపవిత్రమైన తలంపులు, ఆలోచనలు, అబ్బా నీపైన నీకే విరక్తి వస్తూ ఉంటే నువ్వు ప్రభు దగ్గర వేడుకో, ప్రభు సహాయం కోరుకో. ప్రభు నిన్ను పరిశుద్ధంగా జీవించి ప్రభులో ఆనందింపజేస్తాడు. మూర్ఖత్వంలోనికి పోకు, హృదయం కఠినం చేసుకోకు. ఇలాంటి ఎన్నో వింటున్నాలే, ఇలాగే కొనసాగదాం, నన్ను ఎవరన్నా చూస్తారేమో అనుకోకు. దేవునికి చూపించు, నీ హస్తాన్ని, తీర్మానాన్ని చూపించు, నీ గురించి ప్రార్థన చేస్తాం. సహోదరి, దేవుడు నీ తీర్మానం స్థిరపరచును గాక. సహోదరుడా, దేవుడు నీ తీర్మానం కూడా పరిశుద్ధతను కలిగి జీవించడానికి సాయం చేయను గాక. ఇంకెవరన్నా ఉన్నా ఆఖరి అవకాశం ఇస్తున్నాం. కఠినం చేసుకోకు, ఈ అవకాశం దొరకదు. అపవిత్రత ద్వారా నీ జీవితానికి నీకే నెమ్మది ఉండదు. సహోదరి, దేవుడు నీ తీర్మానాన్ని కూడా స్థిరపరచును గాక. దించండి. ఇంకా ఆఖరిగా ఎవరైనా ఉంటే, సహోదరి, దేవుడు నీ తీర్మానం కూడా స్థిరపరచును గాక. సహోదరి, దేవుడు నీ తీర్మానం స్థిరపరచును గాక. పరిశుద్ధత లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట, దేవునికి సమీపస్తులు అవుట అసాధ్యం. ఇంకా యవనస్తులు రీల్స్ చూసేది, సినిమా సీరియల్ చూసేది. సహోదరుడా, దేవుడు నీ తీర్మానం కూడా స్థిరపరచును గాక. పరిశుద్ధతను కలిగి జీవించడానికి సాయం చేయను గాక. ఇంకా రకరకాల వ్యసనాలు ఏమని చెప్పము, 1, 2 అని కదా అన్నాడు. ఈ శరీరం గురించి కదా, ఈ శరీరాన్ని ఇంపితే అంత కంపే, ఇంపు లేదు. దేవుడు ఇంపు ఇస్తా అంటున్నాడు. ఇంపైన జీవితం వద్దా నీకు? ఇంకా ఎవరన్నా ఒకవేళ హస్తం కనపడకపోతే తలకంటే పైకెత్తి చూపించండి. దేవుడు మీ తీర్మానాలను స్థిరపరిచి బలపరిచి సహాయం చేయనుగాక. ప్రార్థన చేసుకుంటాం. ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోకపు తండ్రి, దావీదు యొక్క పరిశుద్ధ జీవితం గురించి నీ దాసును అభిషేకించి మీరు వాడుకుంటూ వచ్చినవారు. ప్రభు మానవ హద్దుబాటు చేత విత్తబడుతూ వచ్చిన మాటలను బట్టి వందనాలు. మా యవన బిడ్డలు అనేకులు తీర్మానం చేసుకున్నారు. ప్రభు నిజమే, పరిశుద్ధతను కలిగి నేను సేవించుట, పరిశుద్ధతను కలిగి జీవించుట, పరిశుద్ధతలో ఆనందించుట, ఇది గొప్ప భాగ్యమే తండ్రి. కాబట్టి ప్రభా, యవన బిడ్డలు రకరకాల వ్యసనాలకి, రకరకాల ఛాలెంజెస్కి, రకరకాల ఆకర్షణీయాలకు, రకరకాల పాపములకు ప్రభా మరి వారు బానిసలుగా ఉంటారు. కాబట్టి ప్రభా, అలాంటి ప్రతి ఒక్క యవనస్తుని ప్రభా మరి పాపం చేయొద్దని ఉంటుంది, విడిచిపెట్టాలని ఉంటుంది, చూడొద్దని ఉంటుంది, తాకొద్దని ఉంటుంది. కానీ ప్రభా ఈడువబడుతూ ఉంటారు. కాబట్టి తండ్రి, అట్టి శత్రు బానిసత్వం నుంచి, అట్టి శత్రు యొక్క ఆధీనం నుండి వారిని విడిపించి ప్రభా పరిశుద్ధమైన జీవితాన్ని జీవించి పరమానందాన్ని అనుభవించడానికి, పరిశుద్ధతను కలిగి నిన్ను సేవించడానికి, నీ పరిచర్య చేయడానికి సిద్ధపరుస్తారు. ఎవరైతే సిగ్గుపడి ఎవరైనా చూస్తారేమో, అనుకుంటారేమో అని ఆంతరంగంలో తీర్మానం చేసుకుంటే ప్రభా మరి వారి ఆంతరంగంలో చేసుకున్న తీర్మానాన్ని కూడా బలపరిచి స్థిరపరిచి పరిశుద్ధత జీవించడానికి సహాయపడతారని ప్రార్థిస్తూ, మానవ హద్దుబాటు చేత విత్తబడుతూ వచ్చిన మాటలన్నీ కూడా మా యవన బిడ్డల హృదయాల్లో నీరు కట్టి ముద్రించి ప్రభా వాక్యం ఫలింపచేస్తున్నామని ప్రార్థిస్తూ, యేసుక్రీస్తు నామములను ప్రార్థించి గణపరిచి వేడుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్. మరి సమయంలో చివరి సెషన్కి వచ్చినాం. మనం క్విజ్ సమయం కలిగి ఉంటాం. మరి జీవం గల దేవుని వాక్యం అంతా కూడా బైబిల్ గ్రంథం మీద కూడా రాసి ఉంటుంది కదా, పరిశుద్ధమైన గ్రంథం. కాబట్టి ఈ గ్రంథాన్ని కదా చదివేవారు పరిశుద్ధపరచబడాలి కదా. దేవుని చక్కని మాటల ద్వారా మనము పవిత్రపరచబడుతూ వచ్చినాం. చాలా వందనాలు దేవునికి. ఎవరైతే తీర్మానం చేసుకుంటున్నారో వారిని కూడా మేము అప్రిషియేట్ చేస్తూ ఉన్నాం. పరిశుద్ధత జీవితం జీవించాలి. మీలాంటి యవన ప్రేమలో ఉన్నప్పుడు నేను కూడా ఇలాంటి తీర్మానం చేసుకున్నా. ఆ తీర్మానమే మనం అనుకుంటాం. చాలా ప్రేమలు సహజం, మనుషులుగా పడిపోతూ ఉంటాం కదా. ఈ బలహీనమైన మాటలు వాడకూడదు చెప్తున్నాను. కానీ చేతెత్తిన తీర్మానంలో ఉన్న బిడ్డను దేవుని హస్తం వదిలిపెట్టదు. అర్థమైందా? ఇదొక్కటి నేను ఎరుగుదును. నా యవన కాలంలో విలియం కేరీ గురించి నేను విని నా మది చలించిపోయింది, నా హృదయం చలించిపోయింది. తీర్మానం చేసుకున్నాను. మరి ఆ రీతిగానే దేవుని సేవలో వాడబడాలని ఆశతో ఉంటూ వచ్చినాను. దేవుడు ఆశ గల ప్రాణాన్ని
తృప్తిపరుస్తూ ఉన్నాడు కదా. మరి అలాగే సియోన్లో యవన బిడ్డలంటే దేవునికి మొదటిగా చాలా ఇష్టం. అందుకోసం మేము ప్రేమించి చక్కని యవనస్తుల కూడికను సిద్ధపరుస్తూ వచ్చినాడు. అలాగే రెండోదిగా విలియమన్నకు కూడా యవనస్తులు అంటే చాలా ఇష్టం అన్నమాట. ఎందుకంటే యవన ప్రాయంలో ప్రభువును సేవించాలా, దీవించబడాలా. మీరంతా కూడా అన్న చెప్పినట్టుగా మంచి స్థాయిల్లో ఉండాలి. అది మా కోరిక అన్నమాట. అది ఎలా సాధ్యమవుతుందంటే అల్పకాల శ్రమలు, అల్పకాల పాప భోగములు ఆనందించి మీరు శాశ్వత కాలములో పొందుకునే గొప్ప గొప్ప విషయాలను పోగొట్టుకోకూడదు. ఇదే జరుగుతుంది. పాపములో ప్రయాణిస్తున్న ప్రతి ఒక్క వ్యక్తికి జీవితంలో గొప్ప భాగ్యాన్ని, గొప్ప బహుమానాన్ని పోగొట్టుకుంటారు. అర్థమైందా? ప్రభు మీ కొరకు ఏవి సిద్ధపరిచినాడు మీకు తెలియదు. వాటిని పొందుకోవడమే మీ యొక్క ప్రార్థన అయి ఉండాలి. అర్థమైందా? ప్రార్థన చేయకపోతే కూడా మీరు ప్రభు దగ్గర పొందుకోలేరు కదా. కాబట్టి ఇప్పుడు సమయం ఎక్కువ పోనీయకుండా నేను క్విజ్లోనికి ప్రవేశించాలని కోరుతా ఉన్నాను. మరి క్వశ్చన్స్ని జాగ్రత్తగా గమనించాలా, చేతి మాత్రమే ఎత్తాలా. ఒకవేళ ఆన్సర్ చెప్తే మిమ్మల్ని డిబార్ చేస్తాం. అర్థమైందా? మీరు ఆన్సర్ చెప్తే మిమ్మల్ని డిబార్ చేస్తాం. అర్థమైందా? జాగ్రత్త మరి. కాబట్టి జాగ్రత్తగా విని ఆన్సర్ తెలిసే సహోదరులకు ఒకటి, సహోదరులకు ఒకటి క్వశ్చన్స్ వేయబడతా ఉంటాయి. అప్పుడు మీరు తెలిస్తే లైన్స్ వారీగా కూడా అందరికీ వచ్చేటట్లు చూస్తాం కదా. అందరూ కూడా సిద్ధపడ్డారు. ఎంతమంది సిద్ధపడ్డారు? హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయంలో క్విజ్ ఈరోజు. యథార్థంగా చేతి ఎత్తండి. చేతి ఎట్లా ఎత్తాలంటే షార్ప్గా ఎంత ఎత్తాల, ముసలోలాగా పెద్ద మనుషుల్లాగా కదా. ఇంక ఎత్తితే పడిపోతుందేమో అన్నట్లు ఎత్తొద్దు. సరేనా? వెరీ గుడ్. 1 2 3. అబ్బా, లక్కీగా కూడా సిద్ధపడవచ్చు. అయిపోయింది. 3 4 5 6 7 8 9 10 11 గర్ల్స్లో ఎక్కువ సంఖ్య ఉంది. సరే, మీరేం బాధపడకండి. మీరందరూ కూడా నాకు సంబంధించిన వాళ్ళు అనమాట. అర్థమైందా? నేను కూడా యవనస్తుల మీటింగ్లో ఏమైనా ఇట్లనే రాసేది ఏదైనా చెప్పేది ఉంటే ఇంకా మీరన్నా మంచోళ్ళు చాలా. అందుకోసమే నేను చెప్తున్నా కదా, ఏం భయపడకూడదు, బాధపడకూడదు. సరేనా? వాక్యం గురించి అవగాహన ఉండాలని చదవాలని క్విజులు నాన్న. అర్థమైందా? మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని కాదు. ఓకేనా? మళ్ళీ ఇట్లా క్విజులు ఉంటాయి అని నెక్స్ట్ యవనస్తుల మీటింగ్ రాకుండా ఉండగలరు. ఓకేనా? చెప్తున్నా ఇంత ఫేర్గా. మళ్ళీ ఎగ్జామ్ కోసమే క్విజ్ కోసమే రాలేదన్నా అంటే ఒప్పుకోను నేను. ఓకేనా? ఒకసారి కాకపోతే ఒకసారి దేవుడు సంధిస్తాడు మీతో. ఏరా చదువుతారు మీరు. రైట్, ఓకే. మొదటి క్వశ్చన్ జాగ్రత్తగా వినండి. ఫస్ట్ ఎవరికిరా? గర్ల్స్కా బాయ్స్కా? అబ్బా, గర్ల్స్ అంటున్నారు వాళ్ళు. రైట్, గర్ల్స్ అని వాళ్ళని వాళ్ళు హెచ్చించుకున్నారు కనుక బాయ్స్ నుంచి స్టార్ట్ చేస్తాం. ఓకేనా? రైట్. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 1వ వచనంలో విశ్వాసం గురించిన డెఫినేషన్ ఉంది. క్వశ్చనే అయిపోలేదరా? డెఫినేషన్ ఉంది కదా. ఆ వచనం చెప్తే చాలు. ఓకేనా? ఫస్ట్ క్వశ్చన్, హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం. విశ్వాసం గురించి డెఫినేషన్ ఉంది కదా, ఫేత్ గురించి. అది ఇంగ్లీష్ అదర్ టీచర్స్కి లేదు, అక్కలకు ఆంటీలకు లేదు, మ్యారేజ్ చేసుకున్న వాళ్ళకి ఎవరికి కూడా లేదు. అంతా యంగ్ గర్ల్స్, యంగ్ బాయ్స్. ఓకే, రైట్. హీబ్రూస్ చాప్టర్ 11 verse 1. చెప్పు బిడ్డ. వెరీ గుడ్. కమ్. మ్యాచ్కి పోకు ఇంకొకసారి, సరేనా? రైట్. నెక్స్ట్ వాడు చాలా షార్ప్ సండే స్కూల్ నుంచి. అందుకోసమే ఇప్పుడు వాళ్ళనే పట్టుకుంటాడు కదా. మంచి నాలెడ్జ్ పర్సన్స్ ఎవరు ఉన్నారో ఇంకా కొంతమంది పేర్లు చెప్తాను నేను, కానీ ఇప్పుడు చెప్పా, సరేనా? చూడండి మీరు. ఆడు దేనికి పనికిరాడనుకో వాడిని ఎవరు పట్టు, సరేనా? రైట్.
సెకండ్ క్వశ్చన్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. డాష్ హేబేలు కయ్యను కంటే డాష్ బలి దేవునికి అర్పించాను. ఏం సిస్టర్ మీరు నా దృష్టిని మీరు మలిచేసారు మొత్తం. ఎత్తొద్దు, వివాహమైన వాళ్ళు దీంట్లో పాల్పొందొద్దు. ఓకేనా నాన్న? నేను అడుగుతా, అడిగిన వెంటనే ఎత్తండి. డాష్ హేబేలు కంటే డాష్ బలి దేవునికి అర్పించాను. శ్రేష్ఠ. విశ్వాసమును బట్టి హేబేలు కయ్యోను కంటే, అది ఫుల్ శ్రేష్టమైనది. ఎట్లా చెప్తున్నావు? ముంగటి కనుక వెరీ గుడ్. ఏదో ఫిల్ ఇన్ ద బ్లాక్స్ అంటే ఫిల్ ఇన్ ద బ్లాక్స్ చెప్తున్నారు మీరు. కంటిన్యూ చేయండి జరం, పెద్ద పిల్లలు కదా. రైట్, వెరీ గుడ్. రైట్, థర్డ్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 3. ఎవరు మరణం చూడకుండానట్లు కొనిపోబడినారు? మనోజ్, హానోక్. వెరీ గుడ్. హానోకు మరణం చూడకుండా అంటే దేవునితో నిరంతరం సహవాసం చేస్తూ నడుస్తావా? నడుచుకుంటారా? వెరీ గుడ్, సంతోషం. మనోజ్ కొరకు అందరు ప్రార్థన చేయండి. ఓకేనా? రైట్. సో చాలా వివరణ చేయాలని ఉంది కానీ ఇక్కడ సమయం అయిపోయింది కదా నాన్న. సో నేను ఎక్స్ప్లెయిన్ చేయను. ప్రతి విషయంలో కూడా చాలా పరమార్థం దాగి ఉంది. ఓకేనా? ఫోర్త్ క్వశ్చన్ ఫర్ గర్ల్స్. దేవుని యొద్దకు వచ్చువారు ఏమని నమ్మాలి? చెప్, లేచి నిలబడచ్చు. ఆయన ఉన్నాడని చెప్పాలి. అది మొత్తం చిన్న చిన్న షార్ట్ క్వశ్చన్ అన్న. చెప్పు నాన్న. వెరీ గుడ్. ఆయన ఉన్నాడని, ఆయన యుద్ధకు వచ్చువానికి ప్రతిఫలము దయచేయవాడని. ఇప్పుడు మీరు ప్రార్థనకు వస్తారు, దేవుని మందిరానికి. అమ్మ వింటున్నారా? వినండి, కూర్చో, గిఫ్ట్ ఇస్తాం. ఇక్కడ కొంచెం ఆగుతా. దేవుని దగ్గరకు వస్తే ఏమని నమ్మాలంట? ఆయన యుద్ధకు వచ్చువాడు, ఆయన ఉన్నాడు. తర్వాత రెండోదిగా ప్రతిఫలము దయచేస్తాడు అని నమ్మాలా. అర్థమైందా? నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి. వెరీ గుడ్. క్వశ్చన్ నెంబర్ 5 ఫర్ బాయ్స్. ఏది పాస్ అవ్వట్లేదు, కరెక్ట్గా సాగుతుంది క్విజ్. నోహవు దేవుని యొద్ద ఏమి కలిగి ఉన్నాడు? దేవుని యందు ఏం కలిగి ఉన్నాడు? నోహవు దేవుని యందు ఏం కలిగి ఉన్నాడు? చెప్పు దైవ. అమ్మా, విశ్వాసం. వెరీ గుడ్. రాంగ్ ఆన్సర్. పర్వాలేదు. నెక్స్ట్ చెప్పు. భయభక్తులు. వెరీ గుడ్, రైట్ ఆన్సర్. నోహవు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడిగా ఉంటూ వచ్చినాడు. వెరీ గుడ్ కదా. కాబట్టి దేవుని దృష్టి ఎవరికి మీదకి పోయింది? అది అన్నమాట. అర్థమైందా? ఎవరు భయభక్తులు కలిగి ఉంటారో వారి మీద దేవుని దృష్టి ఉంటుంది కదా. మాట్లాడతారు ఎవరన్నా? మైక్ దగ్గరకు వచ్చి మాట్లాడండి. భయము, భక్తి కదా. లాస్ట్ టైం మేము యూత్ మీటింగ్ కంటే ముందు ఆరాధన బల్లవర్తమాన్ దుర్గానగర్లో మోసన్న ద్వారా విన్నాం. భయము, భక్తి. ఈ దినాల్లో చాలామంది యవన బిడ్డలకు దేవుని భయం లేదు కదా. ఈరోజు కూడా అన్న జ్ఞాపకం చేస్తూ వచ్చినాడు సత్యమన్న. ఏమనంటే, ఈ స్థలం ముందు దేవుని భయం బొత్తిగా లేదు. నువ్వు కూర్చున్నా, నువ్వు లేచినా, స్పెషల్లీ యవనస్తులు ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతా ఉంటారు. ఎందుకు? వై యు నో కదా. మీకు తెలుసు నాకంటే బెటర్గా. ఎందుకు ఇష్టపడతారు?
ఒంటరిగా ఉండొద్దు యవనస్తులు. అర్థమైందా? నేను చదువుకోవాలి మమ్మీ కదా, ఇంకేం చేయాలా, ఇంకా మీ జ్ఞానమంతా ఉపయోగించి కదా, కానీ మీరు ఏం చేస్తారో మీకు తెలుసు ఒంటరిగా కదా. దావీదు కూడా ఒంటరిగా ఉండే పాపంలో ఓడిపోయినాడు. అర్థమైందా? యుద్ధానికి పోతే ప్రార్థనకు రాకుండా చాలామంది ఇంట్లో ఉండే ఆడపిల్లలు మగపిల్లలు ఉన్నారు కదా. ఎందుకుంటారు మీరు ఇంట్లో? మీ మీద దేవుని కందృష్టి వద్దా? అప్పుడు నీతివంతుడు నిందారహితుడు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు ఎవరైనా ఉన్నారా అని దేవుడు మొత్తం లోకాన్ని చూసినప్పుడు ఎవరు కనిపించినారు దేవునికి? నోవా కనిపించినాడు. అలా నువ్వు కనిపించగలగాల. అర్థమైందా? నా బిడ్డకి ఈ ఉద్యోగం ఇవ్వాలా, నా బిడ్డకి ఈ ఆపర్చునిటీ ఇవ్వాలా, నన్ను ఘనపరుస్తుంది నా బిడ్డ కదా. సో బికాస్ ఆఫ్ దట్ అనుకుంటా నేను జమీమాకి దేవుడు గొప్ప విజయాన్ని అసలు సాక్ష్యం చెప్పమంటే లంబ చెప్తారు మనోళ్ళు. ఏం చెప్పింది? 60 సెకండ్లో 1 మినిట్లో ప్రపంచానికి దేవుని గొప్పతనాన్ని చాటింది. నాకు తెలిస్తే ఏ వర్తమాని కూడా పనిచేయడం ఆమె ముంగట 2 మాటలు కదా. ఒకటి వచనం చూపించింది, ఒకటేమో ఏం చెప్పింది? నా యేసయ్య గొప్పతనమే నా ఘన విజయానికి కారణం అని చెప్పింది. దట్స్ ఇట్, క్లోజ్ అయిపోయింది. ఈరోజు దేనికి పనికి రానోడు ఛానల్ పెట్టి ఆ ఛానల్లో ఆ వీడియో వదిలితే 1,00,000 మంది చూస్తుంటారు. దేనికి పనికి రానోడు. అర్థమైందా? ఎందుకు అంత వైరల్ అయిపోతుంది? అంతగా ఆ బిడ్డ దేవుని మీద ఎంత ఆధారపడ్డది, అసలు ఎంత ఛాలెంజింగ్గా ప్రపంచానికి చెప్పింది. మీరైతే సిగ్గుపడతారు కదా. యేసయ్య గురించి చెప్పిన వాళ్ళు ఇక్కడ ఫ్రెండ్స్కి ఎవరైనా ఉన్నారా? ఒకసారి ధైర్యంగా చెప్పిన వాళ్ళు చేతెత్తండి. కొందరిని చూస్తే ఏమనిపిస్తుంది దించండి. సియోన్ అక్క ఒకసారి యూత్ రిట్రీట్ పెట్టినాం ప్రగతి స్కూల్లో చదివేటప్పుడు 9th 8th 10th దరిదాపు 7-8 మంది పిల్లల్ని తీసుకొచ్చింది ఆమె కదా. వాళ్ళందరికీ సువార్త వినిపించింది కదా. కొందరిని చూస్తే ఎందుకైతే చేతులు అనిపించింది నాకు. అర్థమైందా? బహుశా ఓకే మీ పర్సనల్గా మీ సాక్ష్యం బాగుండొచ్చు, కానీ దేవుని రాజ్య సువార్తను మీరు అంత్య దినంలో మీ స్నేహితులకి ఏం చేసేవారికి ఉండాలా? చెప్పేవారిగా ఉండాలి. ఎన్ని క్వశ్చన్స్ అయినా ఇప్పుడు మనకు? హౌ మెనీ క్వశ్చన్స్ కంప్లీట్? 5 వెరీ గుడ్. 6th one ఎవరికి ఇది అమ్మా? గర్ల్స్కేనా? రైట్. సరే, 6th క్వశ్చన్. అబ్రహాము దేనిని బట్టి దేవునికి లోబడ్డాడు? గర్ల్స్, క్వశ్చన్ ఫర్ గర్ల్స్. చెప్పండి. అబ్రహాము దేనిని బట్టి దేవునికి లోబడ్డాడు? నాకా ఈ పెన్ను? పాసా? చెప్తున్నా. రాంగ్. ఇంతమంది చెప్తే ఎవరికి ఇవ్వాలి ఇప్పుడు? దిస్ పెన్ ఫర్ మీ ఓకేనా? ఇది నాకు ఇప్పుడు, ఎందుకంటే మీరు కంబైన్డ్గా చెప్పారు. మరి బాక్స్ అంతా ఇచ్చేయాల్సి వస్తుంది మీకు. రైట్, అట్లా చెప్పకండి. ఇప్పటిదాకానే చెప్పినా కదా. చెప్పినా లేదా? వాళ్ళకి కాకుండా మీకు కాకుండా అయిపోయింది పెన్. సరే, దీనికి ఒక క్వశ్చన్ ఇస్తా, బాధపడక. ఏంటక్క? అంత లేదు ఈడ పాసే అవుతలేదు, బాయ్స్కే పాస్ అవుతలేదు, మీకే ఆడకేసి వస్తుంది. అక్క వాళ్ళు కూడా రెడీగా ఉన్నారా? సరే, రైట్. 7th క్వశ్చన్ జాగ్రత్త వినాలా. గుంపులుగా గ్రూప్ డిస్కషన్ కాదు ఇది, ఓకేనా? గ్రూప్గా చెప్పడానికి. 7th క్వశ్చన్ ఫర్ బాయ్స్. అబ్రహాము దేవుని వెంబడించినాడు కదా. వెంబడించినాడా లేదా? దేని కొరకు వెంబడించినాడు? అబ్రహాం దేని కొరకు వెంబడించినాడు? క్వశ్చన్ చెప్తున్నాను. వెరీ గుడ్, రైట్ ఆన్సర్. పునాదులు గల పట్టణం. అంటే అది షాపులోకి పోయి
చే నంబర్ దగ్గర అసలు దిల్సునగర్ పోదాం అనుకున్నా, అన్న పెన్ను గురించి మాట్లాడుతున్నాడు కాబట్టి చెప్తుంది. అయితే నాకు ఎప్పుడు కూడా ఏదైనా నాకు ఒక్క అలవాటు ఏంటంటే ది బెస్ట్ అన్నమాట. అర్థమైందా? నాతో స్నేహం చేసిన వాళ్ళు, నాతో జర్నీ చేసిన వాళ్ళు, నాతో సాహసం చేసిన వాళ్ళు తెలుస్తుంది వీళ్ళేమన్నా ఏదైనా కానీ బెస్టే చూస్తాడని. బెస్ట్ పెన్ అంటే అన్న ఈ అంబర్పేటలో దొరకదు బో అని చెప్పించిండు ఆయన. దీనిపైన రాసింది కూడా ఉంది, సరే తర్వాత చదువుతుందని. రైట్, 7th 8th క్వశ్చన్. అబ్రహాము, అన్నీ అబ్రహాం గురించి వస్తున్నాయి గర్ల్స్కి. ఇది అబ్రహాము శోధింపబడ్డాడు కదా, ఆ శోధన ఏంటి? ఏ విషయంలో శోధించబడ్డాడు? ఒకసారి దించండి మీరు, నేను చూడలేదు. ఎవరు ఫస్ట్ ఎత్తుతున్నారు? నేను ఫస్ట్ ఎత్తిన వాళ్ళకి ఇస్తున్నా. ఇదే క్వశ్చన్ అడుగుతా, మీరు రెడీగా ఉండండి. ఓకేనా? సగం పెట్టకండి చేయి ఇట్లా, ఓకేనా? అది చీటింగ్ అవుతుంది. రైట్, చేతులు మొత్తం కిందికి పెట్టండి. అబ్రహాము శోధింపబడ్డాడు కదా, ఆ శోధన ఏంది? ఏ విషయంలో శోధించబడ్డాడు చెప్పమ్మా. ఈసాకును బలి అర్పించమన్నాడు కదా. వెరీ గుడ్. మీరు కొంచెం ఇట్లా థింక్ చేస్తున్నారు, అంతలో దెబ్బర్ అవుతుంది. ఓకేనా? నో పార్షాలిటీస్. రైట్, ఓకే. కాబట్టి విశ్వాసం బట్ అబ్రహాం విశ్వాసము చాలా గొప్పది కదా నాన్న. ఏంటది? ఇంతకుముందు విన్న క్వశ్చన్లు ఏంది? పునాదులు గల పట్టణమే ఆయన గురి కదా. మీలో గురి ఉందా అసలు? దేవుని ఎందుకు ప్రేమిస్తున్నారు? దేవుని ఎందుకు వెంబడిస్తున్నారు? దేవుని పరిచర్య ఎందుకు చేస్తున్నారు? గురి. అందుకోసం అపొస్తలుడైన పౌలు ఏమంటాడంటే, నేను గురి లేని వాని వలె పరుగెత్తట్లేదు అంటాడు. ఏం లేకుండా పరిగెత్తట్లేదంట. కాబట్టి మనకు కూడా ఒక గురి ఉండాలా. అబ్రహాం దేని మీద పెట్టిండు ఫోకస్? పునాదులు గల, ఇవన్నీ తుచ్చమైన. అందుకోసమే ఈసాకుకి ఈమనంగానే వెంటనే గాడిద కట్టిండు, గాడిద మీద కట్టెలు కట్టి ఈసాకుని తీసుకున్నాడు, మోరియా పర్వతానికి బయలుదేరినాడు. ఎక్కడన్నా కొంచెం ఆగినట్టు కానీ, రేపు వస్తలే అన్నట్టు కానీ కదా, వచ్చేసారి చూద్దాంలే అన్నట్టు కానీ ఉందా? విశ్వాసం అన్నమాట. అర్థమైందా? విధేయతకు కారణము ఏంటి? విశ్వాసమే కదా. నువ్వు ఏదేదో అనుకోకు, నీలో విశ్వాసం లేదు, దాన్ని డెవలప్ చేయి, పూర్తి విశ్వాసం వస్తుంది, విధేయతలోనికి వస్తావు కదా. విధేయతనే అబ్రహాం ఆశీర్వాదం. ఏమైనా చేయగలడనే సత్యాన్ని అబ్రహాము నమ్మినాడు గనుకనే ఉన్న ఒక్క కుమారుడు. అతను కూడా ఏ వయసులో పుట్టినాడు అబ్రహాంకు? అమ్మా క్యా ఇశాంత్, క్యా బాత్ కర్రే? ఏం మాట్లాడుతున్నా? మాట్లాడలే ఇప్పుడు? అవునా? బాత్ నై కరే, బాత్ కరే నై కరే, జరా జీవన్ ముఖం కిందికి రని, కరే నై కరే, కరే నై కరే భయ్, కరే కరే చెప్పు. చేసిండ్రా? మాట్లాడినరా? మాట్లాడలేదా? చూసుకునిరా ఒకరు ముఖం ఒకరు. ఏం చేసిర్రా మీరు? పాటల బుక్కు, స్క్రీన్ ప్లే కావాలన్నా? చినిగిపోయిందా? ఓకే రైట్. 9వ క్వశ్చన్ ఎవరికి ఇది? బాయ్స్కి. ఓకే. విశ్వాసాన్ని బట్టి మోషే తల్లి ఏం చేసింది? జరా వేరే వాళ్ళకి కూడా ఇద్దాం. నీకు వచ్చింది కదా పెన్, అందరికీ పెన్ రావాలి. రైట్, వెరీ గుడ్. చెప్పండి రా. విశ్వాసాన్ని బట్టి. అరే ఈ మధ్యలో విన్నాం కదరా. చెప్పు. ఏం చెప్తున్నావు? చెప్పు ఇశాంత్.
3 నెలలు దాచిపెట్టింది కదా. వెరీ గుడ్. దానన్న విశ్వాసాన్ని బట్టి ఆమె గురించి ధ్యానిస్తే ఆమె ధైర్యానికి మెచ్చుకోవాలి. విశ్వాసాన్ని బట్టి ఏం చేసిందట? ఏం చేసింది? 3 నెలలు దాచిపెట్టింది. వెరీ గుడ్. అండ్ ఫైనల్లీ 10th క్వశ్చన్. అంతే కదా, 10 క్వశ్చన్లే అంటే మీకు తెలియదు, నాకు తెలుసు కదా. రైట్. మోషే విశ్వాసాన్ని బట్టి గర్ల్స్కా ఏం కోరుకున్నాడు? సియోన్ అల్పకాల పాపభోగముల కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట. అబ్బా, దావత్లో పోయి బిర్యానీ తినే కంటే అర్థమైందా? దేవుని బిడ్డలతో కలిసి కన్నీటి ప్రార్థన చేయడం ఉత్తమమైనది అని ఎంచుకున్నారు వాళ్ళు కదా. రైట్. వెరీ గుడ్. వెరీ గుడ్. రైట్. ఇప్పుడు అయినా కానీ ఒక పెన్ మిగిలింది. ఎట్లా మిగిలింది ఇది? గ్రూప్ డిస్కషన్ అయింది కదా, అందుకోసం మిగిలింది. సరే, ఇది కూడా ఒక శ్రేష్టమైన క్వశ్చన్ అడగాలని ఆశగా ఈ దినము దినభాగమును పూర్తి చేసి వచ్చిన వారు ఆ దినభాగంలో ప్రభు నీతో ఏం మాట్లాడినాడు? ఎవరైనా చెప్పచ్చు. మ్యారేజ్ అయిన వాళ్ళు నాటను. ఓకేనా? రైట్, చెప్పండి. ఈరోజు దినభాగం చదివిన వాళ్ళు చదివిన దినభాగంలో ఏం మాట్లాడినాడు దేవుడు నీతో? దీనా గురించి. బా, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్, సూపర్. చదివిన వాక్యాన్ని గ్రహించడము చాలా అవసరం కదా. ఎట్లా చదువుతారు మీరు వాక్యం? ఇట్లా చదువుతారా? చాలామంది చదివినారంటే చదివినామంటారు, 50% చదివినామంటారు, కానీ ఏం చదివినాం అంటే ఇంక వాళ్ళకి బాధ స్టార్ట్ అవుతుంది కదా. కాబట్టి ఎంత చక్కని భాగం కదా. దీనా మనకొచ్చినట్లే వచ్చింది ఆమెకు కూడా. ఏందది డౌటు? ఏమవుతుంది అన్నది, అంతే. అర్థమైందా? ఏమి అవుతుంది. లోకంలో వేస్తుండ్రు కదా, టీ షర్ట్ జీన్స్ ప్యాంట్ వేస్తే ఏమవుతుంది? గర్ల్స్కి కదా పేరెంట్స్తో అదే ఫైటింగ్ ఉంటుంది కదా. బాయ్స్కి ఏం ఫైటింగ్ ఉంటుంది అమ్మా? కటింగ్ కదా, చుట్టూ గొరిగించి ఇక్కడ మధ్యలో ఉంచాల. ఏమవుతుంది కదా? ఈ గొరిగించేతనంలో నుంచి నువ్వు బయటికి రావాలా కదా. కటింగ్ అంటే ఎంత ప్రాణమో కదా. ఇప్పుడు కొత్తగా రోగాలు వస్తున్నాయి కదా, ఎంటికలన్నీ ఊసిపోతున్నాయి చిన్న వయసులోనే. జాగ్రత్త, ఎంటికలు లేకుండా చేస్తాడు దేవుడు. అర్థమైందా? ఆ ఎంటికలతోనే కదా. చాలాసార్లు చెప్తా ఉంటాను నేను కదా, ముంగడికి వస్తే ఇట్లా ఇట్లా అనుకోవాలా కదా. సహజమే, కానీ దేవుని బిడ్డలుగా అలాంటివి ఉండకూడదు. మీరు ఆడపిల్లలు కూడా జాగ్రత్తగా ఉండాలి. ఏమవుతుంది అన్న దాంతోనే భయంకరమైన నష్టం జరిగింది. అర్థమైందా? ఎప్పుడన్నా ధ్యానిస్తాం దీనా గురించి. చాలా భయంకరమైన నష్టం సంపుకోడాల దగ్గరికి వచ్చేసింది అది పరిస్థితి. అర్థమైందా? మర్డర్స్ జరిగిపోయినాయి. ఏమవుతుంది అన్నీ స్టార్ట్ అయింది, అది అంతే కదా. ఏమవుతుంది? పరిశుద్ధత పోగొట్టుకుంటే కూడా ఏం కావాలో అది అవుతుంది. జరిగిన నష్టం తర్వాత దాన్ని మనము ఏం చేసుకోలేం, సమకూర్చుకోలేం కదా. దావీదైతే సమస్తాన్ని సమకూర్చుకున్నాడు. ఎందుకంటే దావీదు దేవుని దగ్గర రియలైజ్ అయినాడు, పశ్చాత్తాపపడ్డాడు. అందుకోసమే నా హృదయానుసారుడు అన్నాడు. అర్థమైందా? ఇక దావీదు వలె మనం పరిశుద్ధతను కాపాడుకుందాం. ఓకేనా? చివరి ఆశీర్వాదాలతో
మనం ముగించుకుంటాం. కాబట్టి ప్రార్థన చేయండి. మరి ఆ రీతిగా యవనస్తుల కూడిక మరి నెలకు ఒకసారి జరుగుతుంది. ఇప్పుడు ప్రభు చిత్తమైతే 3వ వారం కూడా క్లుప్తంగా కలిగి ఉండేటట్లు ప్రభు సాయం కొరకు ప్రార్థన చేయండి. ఆ రీతిగా మరి యవనస్తులు సంఘ ప్రార్థనలో కూడా పాల్పొందండి. యవనస్తులు వార కూడికల్లో కూడా పాల్పొందండి. మీకు కుదిరినప్పుడు పాల్పొందండి. ప్రభు చిత్తమైతే రాబో దినాల్లో యంగ్ గర్ల్స్కి కూడా ఒక నెలకు ఒకసారి మీటింగ్, యవన సహోదరులు, సరేనా? ఆ రీతిగా వీటి కొరకు ప్రార్థన చేయండి. యవనస్తులు పరిచర్య కొరకు మీ దేహాన్ని, మీ శరీరాన్ని వాడండి. ఏ పరిచర్య చేయకపోతే, ఆల్రెడీ పరిచర్య చేస్తుంటే నమ్మకంగా చేయండి. బట్ దేంతో చేయాలా? హోలీనెస్. దేంతోని? పరిశుద్ధత కలిగి చేయండి. పరిశుద్ధత లేకుండా కదా చేస్తే ఆ పరిచర్య ద్వారా నీకు మాత్రం ఏమాత్రం కూడా ఆశీర్వాదము రాదుగాక రాదు కదా. యవన బిడ్డలు చాలామంది చేపలు చుడుతున్నారు, మైక్ సెట్ చేస్తున్నారు, మరి మ్యూజిక్ సిస్టమ్ అరేంజ్ చేస్తూ ఉన్నారు. మంచిది, మన సంఘంలో లేరని కాదు. కొంతమంది నమ్మకంగా వాడబడుతున్నారు. కానీ పరిశుద్ధతను కలిగి, ఏం కలిగి? పరిశుద్ధతను కలిగి కదా చేయండి. దేవుడు అట్లు దీవించునుగాక. మీకు వెళ్ళేటప్పుడు టీ బిస్కెట్ ఇస్తారు, తీసుకొని వెళ్ళాలా. ఎవరు కూడా గ్రూప్స్గా అక్కడక్కడ మీటింగ్ పెట్టొద్దు. చక్కగా నేరుగా ఇంటికి వెళ్ళిపోండి. మీకు పరిచర్లు అప్పగిస్తే మీ పరిచర్లో నిమగ్నం అయిపోండి. సహోదరులందరూ కూడా మరి మీకు సౌండ్ సిస్టమ్ కానీ మ్యూజిక్ సిస్టమ్ కానీ అరేంజ్మెంట్ ఉన్న పరిచర్య నమ్మకంగా చేయండి. వైర్స్ అన్ని నీట్గా చూడండి. మాట్లాడుకుంటా ఇగ్గకండి. అర్థమైందా? పరిచర్య ఎవరికైతే అప్పగించబడలేదో వాళ్ళు ఎవరు ఏ వైర్ కూడా టచ్ చేయొద్దు. ఓకేనా? అప్పగించబడిన వారు నీట్గా తీస్తారు, ఇబ్బంది లేదు. చేపలు చుట్టేవారు చేపలు చుట్టండి. కుర్చీలన్నీ కూడా ఒక దగ్గర పెట్టేసేయండి. ఎవరు కూడా మందిరంలో అసభ్యకరంగా ప్రవర్తించొద్దు. బాల్కనీస్లో ఇక్కడ కానీ పైన కానీ ఎవరు నిల్చోకూడదు. ఓకే? పరిచర్య చేయండి. చేసి ప్రైజ్ ది లార్డ్ చెప్పి ప్రార్థించుకొని వెళ్ళిపోవాలి. ఓకేనా? ఆ రీతిగా సహకరించండి. ఆశీర్వాదంతో ముగించుకోండి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని కన్నున సాహసం కూడిచ్చిన సకల యవనస్తులకు ప్రభువా వారి భవిష్యత్తులకు తోడై ఉండునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.